శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఈ జన్మలోని మోక్షము పొందాలి అనే తీవ్రముగా సాధన చేయుట వలన మనకు ఉపయోగము ఉన్నదా, లేదా మంచిగా ఉంటూ సాధన కొద్దిగా చేస్తూ పరమాత్మ శక్తి మనకు అవకాశము కల్పించినప్పుడే ఏదో జన్మలో మనము ఆ స్థితికి చేరుతాము అని నెమ్మదిగా వెళ్ళటం మంచిదా, వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్నని మళ్ళీ ఇంకోసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మోక్షం కోసం మనం ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నించడం మంచిదా, లేదా మామూలు జీవితాన్ని జీవించుకుంటూ నిదానంగా మంచి పనులు చేసుకుంటూ సత్కార్యాలు చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు దానంతట అదే జరుగుతుంది, ఈ జన్మలో కావచ్చు వచ్చే జన్మలో కావచ్చు అనుకుంటూ కొద్ది కొద్దిగా సాధన చేసుకుంటూ వెళ్ళటం మంచిదా? ఏది మంచిది? వీరి ప్రశ్న ఇది. ఇక్కడ సహజంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనకి శరీరముతో సహా మొత్తం అన్నీ ఇవ్వబడినవి. నేననే భావం, అంటే నేను చేయగలను, నేను చేస్తాను, నేను చేస్తున్నాను అనేటువంటి భావస్వేచ్ఛ కూడా ఇవ్వబడింది. శరీరం ఇవ్వబడింది, ఆ శరీరంలో ఇంద్రియాలు ఇవ్వబడినాయి. ఈ శరీరము ఇంద్రియాలు పనిచేస్తుంటే మనసు ఏర్పడుతుంది, అలా ఏర్పడే విధానం ఇవ్వబడింది. ఇవన్నీ కలిపి నేను అనే అహంకారముగా ఏర్పడటం ఇవ్వబడింది. ఆ నేను ఈ శరీరము అనేటువంటి భావన ఇవ్వబడింది, అంటే అది మనకు అనిపించేలా భావన ఇవ్వబడింది. మొత్తం ఈ శరీరాన్ని నడుపుతున్నది ప్రాణశక్తి. దాని ఎరుక మాత్రం మనకు తెలియదు. మనకు తెలిసిందంతా ఇవ్వబడింది. మన శరీరంలో భావోద్వేగములు, ఆలోచనలు, అక్కడ మనకి కొంత స్వేచ్ఛ కూడా ఇవ్వబడింది. ఏంటా స్వేచ్ఛ అంటే, నువ్వు మంచిగా జీవించవచ్చు, నువ్వు చెడ్డగా జీవించవచ్చు. చెడుగా జీవించటం అంటే ఏమిటి అంటే, ప్రాపంచిక ధర్మాలు మనం ఏమి ఏర్పరుచుకున్నాము, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అసలు చెడు అనే సృష్టిలో లేదు, అది మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రాపంచికమైనటువంటి ధర్మాలు మనిషి ఏమి ఏర్పాటు చేసుకున్నాడో ఆ ధర్మాలను పాటించటం మంచి. ఈ మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. మీకు ఎక్కడ మనుషులకు తప్ప మొత్తం యూనివర్స్లో చూడండి, విశ్వవ్యాప్తంగా చూడండి, లేదా మన చుట్టూ ఉన్న చెట్లు, జంతువులు, భూమి మీద చూడండి, ఎక్కడా కూడా పుణ్యము పాపము ఇటువంటివి ఉండవు. మనలాగా కూర్చొని రోజు ఏడుస్తున్నట్టు, సుఖదుఖాలకు లోనవుతున్నట్టు ఉండదు. మీరు చూసుకోండి, ఒక్క మనిషికే ఉంది అది. ఎందుకంటే మనిషికి సుఖ దుఃఖ భావనాత్మకతను గ్రహించి దానిని నిక్షిప్తం చేసుకునేటువంటి మనసు ఉంది. ఒకటి, మనిషి జంతువుల నుంచి విడిపోయి మానవ లోకాన్ని నిర్మించుకొని అంటే ఏదో కట్టుకున్నాడని కాదు, అడవులన్నీ నరికేసి విడిగా మనుషులు ఉండటానికి, జంతువులు తనతో ఉండకుండా తనకు రక్షణ ఉండేలా ఒక మానవ లోకాన్ని తయారు చేసుకున్నాం. మనం మనుషులమే ఉంటాం, ఇళ్ళు కట్టుకుంటాం, ఉంటాం, దేశాలు ఎలా ఉంటాయి, అడవులు విడిగా ఉంటాయి. ఏదో మన చుట్టూ ఉన్న జంతువులు ఏముంటాయి, పక్షులు, మనం పెంచుకునే పశువులు, మనం పెంచుకునే ఉంటాయి, కుక్కలు, ఆవులు, గేదెలు, ఇలాంటి మామూలు ప్రమాదం లేనటువంటి జంతువులు పిల్లులో ఎలుకలో తిరుగుతూ ఉంటాయి. అంతే తప్ప ప్రమాదకరమైన పులులు, సింహాలు, అనేక రకాలైన చిత్ర విచిత్రమైన జంతువులు అడవుల్లో ఉంటాయి. మానవ లోకాన్ని విడిగా వచ్చాం. రావటం అంటే ఏంటి, చెట్లు కొట్టేసి నిర్మించుకున్నాం అంతే. ఇక్కడ మనమే ధర్మాలు పెట్టుకున్నాం మనిషి ఎలా ఉండాలి అని. ఒకప్పుడు మనిషి కూడా జంతువులతో కలిసే ఉన్నటువంటి వాడు. ఈ జంతువులతో కలిసే ఉన్నటువంటి మనిషిలో జంతువుల కంటే అధిక ప్రజ్ఞ ఉంది. జంతువులకి మనిషికి తేడా ఏంటంటే ప్రజ్ఞ అధికంగా ఉంది, అంటే జ్ఞానము అధికముగా ఉంది. ఆ ప్రజ్ఞతో తాను
సౌకర్యవంతముగా ఎలా జీవించవచ్చు, ప్రమాదము లేకుండా ఎలా జీవించవచ్చు, తను ఇబ్బంది పడకుండా ఎలా జీవించవచ్చు అనేటువంటి విషయాల మీద తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిశోధించుకుంటూ పరిశీలించుకుంటూ మానవ లోకాన్ని నిర్మించుకున్నాడు. జంతులోకం నుంచి విడిపోతూ, అడవుల నుంచి విడిపోతూ. కానీ మొదటి జీవితం అక్కడే సాగింది. అలా విడిపోతున్నప్పుడు గుంపులు గుంపులుగా ఉండడం మొదలుపెట్టారు. అవే ఊళ్ళు, చిన్న చిన్న గూడెములు అనేవాళ్ళు. గూడెములు అనే పేరు ఎందుకు వచ్చిందంటే గుడిసెలు అంటారు. చిన్న చిన్న పూరి పాకలు వేసుకున్నప్పుడు వాటిని గుడిసెలు అంటారు. పూరి పాకలు, పూరిళ్ళు చిన్నవే, ఏమి లేదు. అక్కడ దొరికే, అడవుల్లో దొరికే పుల్లలతో, అక్కడ ఉన్న మట్టితో అదంతా కలగలిపి గోడల్లా కట్టుకొని పైన ఒక చిన్న టాప్లో వేసుకొని కొంచెం ఎండ వానక ఆగేలా ఏర్పాట్లు చేసుకోగలిగాడు. అలా నిర్మించుకున్నాడు. గుడిసెలు నిర్మించుకున్నాడు కాబట్టి గూడెములు అని వచ్చినాయి. అలా కొంతమంది కలిపి గ్రూపుగా ఒక ప్లేస్లో మొక్కలన్నీ కొట్టేసి చక్కగా ఇళ్ళు నిర్మించుకున్నారు. మళ్ళీ చుట్టూ మొక్కలు, అడవి, కొన్ని తమకు కావలసినవి పండించుకున్నారు. అడవుల్లో దొరికే వాటిని తిన్నారు. అలా డెవలప్ అవుతూ ఇంకా విస్తరిస్తూ పెరుగుతూ, ఎందుకని ఆ ప్రజ్ఞ జ్ఞానం ఆగల మనిషికి, అక్కడ ఆగదు కదా, ఇప్పుడు కూడా ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. మొత్తం ఇప్పుడు పట్టణాలు, నగరాలు, విమానాల్లో ఎగిరిపోయి ర్యాకెట్లు వేసుకొని అంతరిక్షంలోకి, ఇతర గ్రహాల మీదకి వెళ్లే వరకు ప్రయాణం సాగింది. ఇప్పుడున్న వస్తువులు అందరికీ తెలిసినాయి. ఇక్కడెక్కడ ఇంకా జంతువు కనపడదు మీకు, ఇళ్లలో పెంచుకునేవి తప్ప. ప్రమాదకరమైనవి ఏవి మనకు కనపడవు. మొత్తం మానవ లోకమే. ఒకవేళ ప్రమాదాలు ఏంటి మనిషికి ఇప్పుడు అంటే యాక్సిడెంట్లు, తాను నిర్మించుకున్న వాహనాలతో ప్రమాదకరంగా తోలుకుంటూ రోజుకి యాక్సిడెంట్ల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారు. కొన్ని లక్షల మంది క్షతగాత్రులు అవుతూ ఉంటారు. అంటే అవయవాలు ఇరిగిపోవటం, దెబ్బలు తగలటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు అంటే మనిషితో మనిషికి ప్రమాదం ఉంది తప్ప జంతువులతో ప్రమాదం లేదు. ఈ మానవ లోకంలో మళ్ళీ దొంగలు, దోపిడీ దొంగలు, అనేక రకాలైనటువంటి చెడు ప్రవర్తనలు ప్రవర్తించేటువంటి మనుషులు. అంటే ఇప్పుడు ప్రమాదం మనిషికి మనిషితోనే, జంతువులతో లేదు. అడవిలో ఉన్నప్పుడు కూడా మనిషితో మనిషికి ప్రమాదం లేదంటే ఉంది. కాకపోతే జంతువులతో కూడా ఉంది. ఇప్పుడు మానవ బుద్ధి అదే. ఇప్పుడు ఈ ప్రమాదముల నివారణకు మనిషితోనే మనిషికి ప్రమాదములు కనుక అలా నాగరికత పెరిగి చిన్న చిన్న గుడిసెలు వేసుకుని గూడెములు నిర్మించుకుంటూ ఆ గూడెములే విస్తరించి ఊర్లేని. ఊర్లు అన్నప్పుడు గ్రామములు, ఊరులు. ఆ ఊర్లు పట్టణములేని అంటే ఏం లేదు, జనాభా ఎక్కువైన కొద్దికి దాని పేరు మారుతుంది అంతే. గూడెములు అన్నప్పుడు చాలా చిన్నవి, ఊర్లు కొంచెం పెద్దవే, జనాభా ఎక్కువ ఉన్నారు. అంటే గ్రామములు, జనాభా ఎక్కువ ఉన్నారు. అక్కడి నుంచి పట్టణములు, అక్కడి నుంచి నగరములు, హయ్యెస్ట్. ఇదేం లేదు, కేవలం జనాభా శాతం, ప్రజలు ఎక్కువగా ఉండటం వలన ఇంకా సౌకర్యాలన్నీ పెరిగినాయి. రోడ్లు వేసుకున్నాం, రకరకాల వాహనాలు తయారు చేసుకున్నాం. ఇదంతా మానవ ప్రజ్ఞలోంచి మనిషి తను సౌకర్యవంతంగా బతకడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలో కనుగొనబడిన విషయాలు. అయితే మరి ఇలా ఉన్నప్పుడు గూడెములుగా ఉన్న కాలం నుంచే అడవిలో జంతువుల్లాగానే ఉండి మనుషులు కూడా అలాగే ప్రవర్తించారు. కానీ మనిషి అలా ప్రవర్తిస్తున్నప్పుడు తాను జంతువుల మధ్య నష్టపోతున్నానని గుర్తించిన మనుషులు సమూహాలుగా ఉండటం మొదలుపెట్టారు తమ రక్షణ కోసం. అలా సమూహాలుగా ఉంటున్నప్పుడు నియమాలు పెట్టుకున్నారు, సమూహ నాయకులను పెట్టుకున్నారు, నియమాలు పెట్టుకున్నారు, పద్ధతులు పెట్టుకున్నారు. అలా గూడాలుగా వచ్చేటప్పటికి ఆ పద్ధతులు ఇంకా డెవలప్ అవుతూ వచ్చినాయి. అలా మొత్తంగా ఈ రోజుకి ధార్మిక వ్యవస్థ వచ్చేసింది. అంటే మనిషి ఒక ధర్మాన్ని తయారు చేసుకున్నాడు, మానవ ధర్మము. ఒక్క మనిషి దగ్గర తప్ప ఇంకెక్కడా ఉండదు అది. ఎప్పుడైతే ధర్మము తయారయ్యి మనిషి నిర్ణయించుకొని మనిషికి ఆ ప్రజ్ఞ ఇవ్వబడిందో మనిషి ఆ ప్రకారం జీవించవలసిన అవసరత వచ్చింది. అయితే ఇదంతా కూడా మనిషి తాను చేస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకని అడవిలోంచి ఒక నగరానికి వచ్చి జీవిస్తున్నాం. ఇప్పుడు కాలినడకన అడవిలో జంతువులు వెళ్ళి తిరిగే మనం విమానయానాలు చేస్తున్నాం, ర్యాకెట్లు తయారు చేసుకుంటున్నాం, ఇంకా కింద ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇదంతా కూడా నా ప్రయత్నంతో జరిగింది అని మనిషి అనుకుంటున్నాడు.
కానీ ఇదంతా మనిషి తలలోంచి ఉద్భవిస్తున్నది. మనిషి ఆలోచిస్తే ఆ తలలో మనిషికి స్ఫురిస్తున్నది. ఇదే స్ఫురణ మిగిలిన జీవరాశులకు లేదు, జంతువులకు అలా స్ఫురించదు. అదే ప్రజ్ఞ అనేది మనిషికి, జంతువులకి, ఇతర భూమి మీద ఉన్న అన్నింటికి, మనిషి తప్ప, లేదా విశ్వంలో ఉన్న అన్నింటికి. అంటే విశ్వంలో ఇంకా మనకు తెలియదుగా, మనుషుల కంటే గొప్పవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మనకు తెలియదుగా వాళ్ళు. అందుకని మనిషి వరకు తీసుకున్నాం. ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది ఇవ్వబడినది. అంటే నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆలోచించిన వైపు దానికి సమాధానము నీకు నీలోనే దొరికే ప్రజ్ఞ ఇవ్వబడింది. ఇవ్వబడిన ప్రజ్ఞను వాడుకుంటున్నాం అంతే మనం. ఆ ప్రజ్ఞ ఇవ్వబడింది. మరి వాడేది నేనే కదండి. అవును, నువ్వే. ఇప్పుడు కంటితో చూసేది నేనే, కానీ చూపు ఇవ్వబడింది. చూడటానికి అవసరమైనటువంటి విధంగా లోపల ప్రాణశక్తి కన్ను ద్వారా ప్రసరించి చూస్తున్నది. ఆ చూస్తున్నది నేనే అన్న భావన కూడా ఇవ్వబడింది. వింటున్నది నేనే అన్న భావన ఇవ్వబడినది. తింటున్నది నేనే అనే భావన ఇవ్వబడినది. అన్ని నేనే చేస్తున్నానన్న భావన నాకు ఇవ్వబడినది. ఆ ఇవ్వబడినది అన్న భావనను గుర్తించే జ్ఞాన ప్రజ్ఞ కూడా ఇవ్వబడినది. మళ్ళీ నన్ను నేను గుర్తించుకునే జ్ఞాన ప్రజ్ఞ కూడా ఇవ్వబడింది. ఇదంతా ఇవ్వబడింది అని ఎలా తెలుస్తుంది? ఆ ప్రజ్ఞ కూడా ఇవ్వబడింది. అంటే ఒక సంపూర్ణమైన ప్రజ్ఞ మనిషికి ఇవ్వబడింది. కానీ ఆ ప్రజ్ఞను ఏ స్థాయిలో నువ్వు ఉపయోగిస్తావు అన్నది ఇక్కడ పాయింట్. అంటే ఈ శరీరం నేనే అన్నీ చేస్తున్నాను అన్నప్పుడు అది శరీర భావన స్థాయిలో ఉన్న ప్రజ్ఞ, శరీరపరమైన ప్రజ్ఞ. అంతే, శారీరకంగా ఉపయోగిస్తున్నాను. మనసుతో ఊహలు ఊహిస్తూ, కల్పనలు కల్పించుకుంటూ, మానసికమైనటువంటి భవిష్యత్ ఆలోచనలు లేదా గతపు ఆలోచనలు, సుఖములు దుఃఖములు, ఇలా మనసుతో నేను ఆలోచనలు చేస్తూ, ఊహలు ఊహిస్తూ, సుఖదుఖాలకు లోనవుతూ, భయ ధైర్యాలకు లోనవుతూ ఉన్నప్పుడు ప్రజ్ఞ మానసిక పరంగా ఉపయోగించబడుతున్న ప్రజ్ఞ. అది శరీర మనస్సులు ఇంచుమించు కలిసే ఉంటాయి. కాబట్టి శరీరపరమైన మనోపరమైన ప్రజ్ఞను మాత్రమే నేను వాడుతున్నాను. ఇప్పుడు మనుషులందరూ ఇంచుమించు ఇలాగే వాడతారు. శరీరపరమైన మనోపరమైన ప్రజ్ఞను మాత్రమే వాడతారు. అందుకని అందరూ కూడా శరీరము నేను అనేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అప్పుడు నేనే చేస్తున్నానన్న భావన పుడుతూ ఉంటుంది. ఎందుకని నేను చూడకపోతే కనపడదు కదా. ఆ స్వేచ్ఛ నాకు ఉంది. ఇప్పుడు చూడొచ్చా చూడకూడదా అని, చూడొచ్చా చూడకూడదు అనే స్వేచ్ఛ నాకు ఉంది. ఎందుకని నేను చూడకపోతే అది కనపడదు, నేను వినకపోతే అది వినపడదు, నేను తినకపోతే అది లోపలికి వెళ్ళదు, నేను ప్రయత్నించి చెయ్యకపోతే అసలు ఏది జరగదు. ఇప్పుడు నేను ఇలా నిశ్చలంగా కూర్చోవచ్చు ఏమీ చేయకుండా. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అలా చేయగలిగిన శక్తి, చేయకుండా ఉండగలిగిన శక్తి రెండు నాకు ఇవ్వబడినాయి. రెండు నాకు ఇవ్వబడినాయి. అక్కడ నాకు స్వేచ్ఛ ఇవ్వబడింది. నువ్వు చేస్తావా చేయవా నీ ఇష్టమని. కాబట్టి మనం ఏర్పరుచుకున్న ధార్మిక వ్యవస్థలో ధర్మము ఇది అనేది మన మనసులో మనకు తెలుసు. ఎందుకని మానవ సమూహంలో ధార్మిక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఒక మేక పిల్ల తల్లి మేక వెనకాల వెళుతూ తింటుంది అనుకోండి, గడ్డి తింటూ వెళుతుంది. మామూలు ప్రదేశంలో, ఎవరికి సంబంధం లేని మామూలు ప్రదేశంలో ముందు తింటూ వెళుతూ ఎదురుగా ఒక పొలంలో దిగి తింటం మొదలుపెట్టిన. ఎందుకని అది మనిషి యొక్క పొలం అని వాటికి తెలియదు. ఇక్కడ బాగా ఉంది గడ్డి తినడానికి అనుకుంటాం తప్ప అవి మొక్కలు మనుషులు వేసుకు పండించుకుంటున్నారని వాటికి తెలియదు. ఆ తల్లిని అనుసరించి పిల్ల కూడా వెళ్ళిపోద్ది. అలా నేర్చుకుంటుంది. అది ఎవరైనా తరిమితే అక్కడి నుంచి వచ్చి ఇంకో చోట తినడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎందుకు తరిమారో దానికి తెలియదు, ఎందుకు దాన్ని తరిమేశారో తెలియదు. అది మనుషుల పొలము లేదా మనుషులు పెంచుకున్న మొక్కలని వాటికి తెలియదు అసలు. అంటే ఇటువంటి వ్యవస్థ ఒకటి మనుషులు ఏర్పాటు చేసుకున్నారు, భూభాగాన్ని కొనుక్కున్నారు, ఇది మాది అని వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసి రాసుకున్నారు.
ఇది ఫలానా వాళ్ళ భూభాగం, వాళ్ళు పెంచుకుంటున్న మొక్కలు, అందులోకి మనం వెళ్ళకూడదని ఒక్క మనిషికి తప్ప ఏ జంతువుకి తెలియదు. ఇలాంటి వ్యవస్థలు మనుషులు ఏర్పరుచుకున్నవి ఏవి ఎవరికీ తెలియదు. అంటే మనుషులకు తెలుసు, మిగిలిన వాడికి తెలియదు. మనకు తెలుసు కనుక అన్ని పాటించాలి. తెలిసి చేస్తున్నావు కనుక, నీకు తెలుసు కనుక, అది నీ ప్రజ్ఞలో తెలుసు అని ఉంది కనుక తప్పు రైట్ అవుతుంది. అక్కడ స్వాతంత్రము, స్వేచ్ఛ ఉన్నది. అంటే ఆ స్వాతంత్రము కూడా ఇవ్వబడినది. స్వాతంత్రము కూడా ఇవ్వబడినప్పుడు అది నిజమైన స్వాతంత్రం అవుతుందా ఆలోచించాలి. ఇది ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటంటే శరీర స్థాయిని, మనోస్థాయిని దాటి ఆలోచించే ప్రజ్ఞ కూడా ఉంది. అంటే జ్ఞానాన్ని జ్ఞానంతోనే గ్రహించవచ్చు. నన్ను నేనే చూసుకోవచ్చు, నన్ను నేనే తెలుసుకోవచ్చు, నన్ను నేనే గమనించుకోవచ్చు, నన్ను నేనే మార్చుకోవచ్చు. అసలు నేను చేస్తున్న వాటిని నేనే చూసుకోవచ్చు. అద్దములో మన ప్రతిబింబాన్ని దర్శించుకుని మనను మనం సరి చేసుకుంటున్నట్టుగా తలదవ్వుకుంటూ, ముఖం సరి చేసుకుంటూ, మన వస్త్రాలంకరణ చూసుకుంటూ, మన ఆభరణాల అలంకరణ చూసుకుంటూ, కాళ్ళ నుంచి తల వరకు. మీరు చెప్పుల షాప్కి వెళ్తే ఫుల్గా కనపడేలా అద్దాలు ఉంటాయి అక్కడ. హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తే ఫుల్గా అద్దాలు ఉంటాయి అక్కడ. నగల షాపుల్లో ఫుల్గా అద్దాలు ఉంటాయి అక్కడ. ఎందుకని మీరు పెట్టుకు చూసుకోవటానికి. అలా ఇవి మనకి ఎలా ఉన్నవి అని మనం బాహ్యంగా అద్దములు ఎలా చూసుకుంటున్నామో, జ్ఞాన అద్దముతో, అంటే మనకి ఇవ్వబడినటువంటి జ్ఞాన అద్దముతో మనను మనం గమనించుకోవచ్చు. అది కూడా ఇవ్వబడింది. కాబట్టి మనకి ఇవ్వబడిన స్వాతంత్రమును ఉపయోగించుకుంటున్నప్పుడు, స్వాతంత్రము, స్వేచ్ఛ ఇవ్వబడిందే. ఎందులో? అక్కడ ఉన్న విషయాలలో నీ ఎంపిక. మంచి వైపు వెళ్ళొచ్చు, చెడు వైపు వెళ్ళొచ్చు. అంటే చేయకూడనివి. చెడు వైపు వెళ్తాం అంటే ఏంటి? మనిషి పెట్టుకున్నటువంటి రూల్స్లో చెడ్డవే. జంతువులకు రూల్స్ లేవు, ప్రకృతిలో దేనికి రూల్స్ లేవు. అందుకని పాపపుణ్యములు మనిషికి తప్ప దేనికి ఉండవు. మనిషికి ఎందుకు ఉంటాయంటే మనిషికి తెలుసు కనుక, పెట్టుకున్నారు కనుక. అలా చేయకూడదనే భావన మనిషికి తెలుసు కనుక. కాబట్టి అక్కడ ఆ స్వేచ్ఛ ఎప్పుడైతే ఇవ్వబడినదో, ఇవ్వబడిన స్వేచ్ఛ నిజమైనదా కాదా అని పరిశీలించుకోవలసిన ప్రజ్ఞ నీది. అంటే నాకు స్వేచ్ఛ ఇవ్వబడింది కనుక నేను చెడు చేస్తాను అన్నాం అనుకోండి, చెడు యొక్క కర్మఫలము మళ్ళీ నీకు అనుభవమునకు ఇవ్వబడుతున్నది. ప్రతి చర్యకు, అంటే మన ప్రతి కదలికకు ఇంకొక చర్య మన జీవితంలోకి వచ్చి పడిపోద్ది. ప్రతి చర్యకు ఇంకో ప్రతి చర్య వచ్చి మన మీద పడిపోద్ది. అలా ఉంది సృష్టి. నువ్వు ఏ కదలిక కదులు, దాని ఫలితం ఇంకోటి వచ్చి నీ మీద పడిపోతూ ఉంటుంది. అందుకని కర్మ ఫలములు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి కర్మ ఫలములు ఎలా వస్తాయో తెలియదు. అందువలన ఇప్పుడు నీకు మంచి చెడు, లేదా నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటే కొంతవరకు ఆ స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది. 100 రకాల కూరగాయలు ఉన్నాయనుకోండి, ఆహార పదార్థాలు. అందులో నువ్వు నీకు నచ్చినవి తినొచ్చు. కానీ అవి తినటం వలన నీ ఆరోగ్యం ఏమవుతుంది అనేది కర్మఫలం. తిన్నావు, ఆనందించేసావు, రుచికరంగా ఉంది, అప్పటికైతే బాగుంది. అప్పటికది కర్మ భోగము, భోగకర్మ. చక్కగా హాయిగా ఆనందంగా తిన్నావు. కానీ దాని ఫలము అనారోగ్యం అవ్వచ్చు. అప్పుడు నీకు స్వేచ్ఛ ఉన్నట్ట లేనట్ట? నువ్వు చేసిన పనికి ఫలితం వచ్చి నీ మీద పడి నేను ఇబ్బంది పెడుతున్నప్పుడు స్వేచ్ఛ ఉందా లేదా? అక్కడే ఉంది మొత్తం సృష్టిలో మనిషికి సంబంధించిన కీలక రహస్యం అక్కడ ఉంది. స్వేచ్ఛ ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ నువ్వు చేసిన పనుల ఫలితములను బట్టి అది నిన్ను బంధిస్తున్నది. కర్మబంధనం ఉంది. ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరవలసిందే. పుణ్యము, పాపము ఇలా ఉన్నాయి. అలా అన్ని విషయాల్లో అంతే. మొత్తం భూమి మీద ఉన్న అన్ని విషయాల్లో అంతే. నీ పంచేంద్రియ సుఖ విషయాలు అన్నింటిలో స్వేచ్ఛ ఉంది నీకు. కానీ ఆ స్వేచ్ఛ వలన నువ్వు చేసేటువంటి పనుల ఫలితములు ఎలా తిరిగి వస్తాయి అనే దానికి నీకు తెలీదు. అది నువ్వు అనుభవించవలసిందే, తప్పుకోవటానికి కూడా లేదు. ఈ విషయము తెలిసినప్పుడు స్వేచ్ఛను ఎలా వాడుకోవాలి అనేది జ్ఞానము. అసలు ఈ విషయం తెలుసుకోరుగా మనుషులు.
అందుకే ప్రజ్ఞను ఏ స్థాయిలో వినియోగిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంది. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటంటే ప్రజ్ఞను ప్రజ్ఞ స్థాయికి తీసుకెళ్ళిపోవాలి. శరీర స్థాయిలో, మనోస్థాయిలో దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు పరిమితత్వంతో ఇమిడిపోయి స్వేచ్ఛను వాడుకుందామని చెప్పుద్ది. అది స్వేచ్ఛ ఉన్నట్టు కనపడుతుంది. నువ్వు తాత్కాలికంగా స్వేచ్ఛతో భోగించవచ్చు, కానీ దాని ఫలితము రావచ్చు కాదు, వస్తుంది. అప్పుడు స్వేచ్ఛను ఎలా అనుభవిస్తావు? కర్మఫల భోగము తప్పదు కదా. దుష్కర్మలు అయితే దుష్కర్మలు, మంచి కర్మలు అయితే మంచి కర్మలు. మంచి కర్మలు మనకు ఇబ్బంది కలిగించవు, కానీ స్వేచ్ఛలో ఎవరైనా చెడు కర్మలే చేస్తారు. మంచి కర్మలు స్వేచ్ఛగా అనిపించవు. మంచి కర్మలు చేయాలంటే మనం నియంత్రించుకోవాలి. ఒక నియంత్రణ ఉండాలి మనలో. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ జంతు ప్రవర్తన ఉంటుంది. అంటే నియమ విరుద్ధంగా జీవిద్దాము, ధర్మ విరుద్ధంగా జీవిద్దాము, మంచికి విరుద్ధంగా జీవిద్దాము, మన ఇష్టం వచ్చినట్టు జీవిద్దాము అనే జంతు ప్రవర్తన ఉంటుంది. జంతువులు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాయి. జంతువులకి నా భార్య నా భర్త ఏం ఉండదు. వాటి ఇష్టం వచ్చినట్టు, వాటి కోరిక కలిగినప్పుడు అవి భోగించుకొని వెళ్ళిపోతాయి. జంతువులకి ఇది నా అన్నము, ఇది నేను సంపాదించుకున్న దాన్ని ఏముండదు. అక్కడ దొరికితే అన్ని పోట్లాడుకొని ఏది గెలిచిందో అది పట్టుకుపోద్ది. అంతే. దేనికి దొరికితే అది పట్టుకుపోద్ది. గెలవలేకపోతే వదిలేసి పారిపోద్ది. మానవ లోకం అలా కాదు, ప్రజ్ఞ. అందుకని జంతు స్థాయి శరీర స్థాయిలో ఉన్నప్పుడు, మన జ్ఞానం శరీర స్థాయిలో ఉన్నప్పుడు మనలో జంతు ప్రవర్తన పనిచేస్తూ ఉంటుంది. మన జ్ఞానం ఆ మానసిక జంతు శరీర స్థాయిలోనే సాగుతున్నప్పుడు జంతు ప్రవర్తనే ఉంటుంది. నేను, నాది, నాకు, నా వాళ్ళు, అంతే. అందుకని ఇంట్లో వాళ్ళతో కూడా ఘర్షణ పడతాం. అది జంతు ప్రవర్తనే. మీరు చూడండి, అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నేను కన్నా నా బిడ్డల్ని నేను తిడతాను, కొడతాను, కోపం వస్తుంది. జంతు ప్రవర్తన కదా. మనిషిగా ఒకసారి ఆలోచించండి. నాకు వాళ్ళు ఎంత ప్రీతిపాత్రులు, వాళ్ళ కోసం జీవించి, వాళ్ళ కోసం అన్ని చేసి, వాళ్ళకి దాచివ్వాలని ధనాన్ని సంపాదించి, వాళ్ళ కోసం కష్టపడి, ఇది నా కుటుంబం అని వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా నిరంతరము ఇంటి పనులు చేసుకుంటూ అంత కష్టపడే మనిషి విచక్షణను మర్చిపోయి తన బిడ్డలనే కొడతాడు, తన బిడ్డలనే తిడతాడు, తన జీవిత భాగస్వామితో పోరాడతాడు, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పోరాడతాడు. అంటే ఒక సహజ జంతు ప్రవర్తన వచ్చేస్తూ ఉంటుంది బయటికి. జంతువులు అలాగే ఉంటాయి. అయితే వాటికి అది తప్పు కాదు. సృష్టిలో వాటికి ఇవ్వబడిన ప్రజ్ఞ అంతే. శరీరము మేము అనే ఒక ఫిక్స్డ్ ఫార్మేట్లో అవి ఉండిపోయినాయి, అలా ఉంచబడినవి. మనిషి అలా కాదు. మనిషికి ప్రజ్ఞ అధికంగా ఉంది. అధిక ప్రజ్ఞతో మానవ లోకమే నిర్మించుకొని తానే ధర్మాలను నిర్మించుకున్నాడు. ఆ ధర్మాలను పాటించాలి. మనిషే నిర్మించుకున్న ధర్మాలు అవి. అడవి నుంచి అడవిలోనే చిన్న చిన్న గూడెములు ఏర్పాటు చేసుకొని, అక్కడి నుంచి తర్వాత చిన్న చిన్న ఊర్లుగా, అక్కడి నుంచి పట్టణములుగా, నగరములుగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు మనిషి. ఈ అభివృద్ధి పదంలోనే ధర్మ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తయారు చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు కూడా. కాబట్టి శరీర స్థాయిలో వాడినప్పుడు ప్రజ్ఞ జంతు స్థాయిలోనే ఉంటుంది. అది అందుకని అది నీ సొంత వాళ్ళతో కూడా గొడవలు పడుతూ ఉంటావు. మళ్ళీ నా వాళ్ళనే ఒక కుటుంబ వ్యవస్థను మనమే ఏర్పాటు చేసుకున్నాం కనుక నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా వాళ్ళు అనేది అనాదిగా నేర్పబడుతూ రక్తంలో ఇంకిపోయి వస్తుంది కనుక పుట్టుక నుంచి తల్లిదండ్రుల ప్రవర్తనలు అలాగే ఉంటే మనకు అలాగే నేర్పబడుతుంది. చుట్టూ ఉన్న సమాజంలో మనుషులందరూ అలాగే ఉంటారు. ఎవరి కుటుంబాలు వాళ్ళే, ఎవరి ఇళ్ళు వాళ్ళే. కనుక దాన్ని మళ్ళీ అర్థం చేసుకుని ఆ విధంగా ఉండే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ వీళ్ళంతా నా వాళ్ళని మళ్ళీ ఘర్షణ పెడుతూనే ఉంటాం, మళ్ళీ నా వాళ్ళు అనుకుంటూ ఉంటాం. అంటే జంతు ప్రవర్తన, మానవ ధర్మాలు. అంటే మా కుటుంబ వ్యవస్థ మనిషి ఏర్పరచుకున్నాడు. జంతువులకు లేదు. జంతువులకు కూడా సంతానోత్పత్తి ఉంది, కానీ కుటుంబ వ్యవస్థ లేదు. అంటే తాను ఏర్పరచుకున్న ధర్మాలకి శరీరపరంగా తనలో ఉన్న జంతు ప్రవర్తనకి మధ్య మనిషికి ఘర్షణ సాగుతూ ఉంటుంది.
శరీర భావనలోనే ఉన్నప్పుడు ఇది ఇలాగే జంతు ప్రవర్తనలో సాగుతుంది. మానవ ధర్మాలను పాటించలేకపోతా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు ఉందామని అనుకుంటా ఉంటారు. మనం ప్రస్తుతం ప్రపంచంలో చూస్తున్నటువంటి ఎక్కువ శాతం జీవులు ఇలాగే ఉంటాయి. ప్రజ్ఞను పెంచుకోవడమే ఆధ్యాత్మికత, ప్రజ్ఞా స్థాయిని పెంచుకోవడమే ఆధ్యాత్మికత. అంటే ప్రజ్ఞా స్థాయిని శరీర స్థాయి నుంచి మనోస్థాయి నుంచి ప్రజ్ఞను ప్రజ్ఞాస్థాయికి తీసుకెళ్ళడమే. అంటే మనిషికి ఉన్న అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే తనను తాను గమనించుకోగలగటం, తన జ్ఞానాన్ని తానే గ్రహించగలగటం. అంటే జ్ఞానం జ్ఞానాన్ని గ్రహించగలదు, జ్ఞానం జ్ఞానాన్ని కనిపెట్టగలదు. అది మనిషికి ఉంది. తాను తనను సంపూర్ణంగా తెలుసుకోగలడు, అంటే జ్ఞానశక్తిది. అప్పుడు ప్రజ్ఞని ఎవరైతే పెంచుకుంటూ వెళుతున్నారో వాళ్ళకి వాళ్ళు తెలియబడుతూ ఉంటారు, సృష్టి తెలియబడుతూ ఉంటుంది. సృష్టి తెలియబడుతూ ఉన్నప్పుడు మనం ఒకసారి సృష్టిగా శరీరంగా మొత్తం సృష్టిని చూసి మన శరీరాన్ని చూస్తే అన్నీ ఇవ్వబడినవి అంతే. ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వబడింది. నన్ను నేను చూసుకునే జ్ఞానశక్తి కూడా ఇవ్వబడింది. ఎందుకంటే నాకు ప్రజ్ఞ అధికంగా ఇవ్వబడింది కనుక చూసుకోగలుగుతున్నా. అయితే అది కూడా స్థాయి పెంచుకుంటే, లేదు శరీరమే నేననే స్థాయిలో ఉండిపోతే జంతువులాగానే ఉంటాను. అందుకని ఆధ్యాత్మికత నీలో ప్రజ్ఞ ఉన్నది, ఆ ప్రజ్ఞాస్థాయిని పెంచుకుంటూ వెళ్ళొచ్చు అని చెబుతుంది. ఆ ప్రజ్ఞని పెంచుకుంటూ వెళ్తే దాని అంతిమము ఏంటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంతిమంగా సంపూర్ణ ప్రజ్ఞలోకి ప్రవేశించినప్పుడు అదే బ్రహ్మము, అదే అనంత ఆత్మశక్తి, అదే మోక్షము అని చెప్పారు. అంటే శరీర మనోస్థాయిలను దాటి వెళ్ళిపోతావు. అలా దాటిన వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. అది ప్రజ్ఞతోనే కుదురుతుంది. కానీ ఇప్పుడు మన ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉంది అనేది మనకు తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ప్రజ్ఞాస్థాయిని బట్టి మన ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు తీవ్రంగా మోక్ష సాధన ఈ జన్మలు చేయాలా, మోక్షాన్ని పొందాలంటే మోక్షాన్ని పొందడం అనేది ప్రజ్ఞను పెంచుకోవటం, నిరంతరం ప్రజ్ఞను పెంచుకోవటం. నిరంతరం ప్రజ్ఞను పెంచుకోవటం అంటే ఏంటి? నిరంతరం శరీర మనోభావాలను తగ్గించుకోవటం. అది ప్రజ్ఞను పెంచుకోవటం అంటే నిరంతరం శరీర మనోభావాలను తగ్గించుకోవటం, ప్రజ్ఞను పెంచుకోవడం, నన్ను నేను గమనించుకోవటం, నన్ను నేను చూసుకోవటం, నాలో ఉన్న తప్పులను సరిచేసుకోవటం, నిరంతరం నన్ను నేను గమనించుకుంటూ నాలో ఉన్న ప్రజ్ఞాతత్వాన్ని, అంటే ఆ గమనిస్తున్న తత్వంలో నేను స్థిరంగా ఉండి శరీర మనస్సులను కదుపుతూ ఉంటాను. అది అవసరార్థం కదుపుతున్నానా, కోరికల నిమిత్తం కదుపుతున్నానా, అసలు మొత్తంగా నేను శరీరం అనే భావనలోనే ఉన్నానా అన్నప్పుడు ప్రజ్ఞ శరీర మనోభావాల్లో ఉన్నప్పుడు ప్రజ్ఞ జంతు స్థాయిలో ఉంది. అలా ఉంది అనడానికి గుర్తేంటి? నా ప్రజ్ఞ ఎక్కడుంది అనడానికి గుర్తేంటి? ఏమి లేదు, నీ సొంత వాళ్ళతో, నీ కుటుంబ సభ్యులతో, కనపడిన మనుషులందరితో నువ్వు గొడవలు పడుతున్నావు అంటే జంతు స్థాయిలోనే ఉంది. ఎందుకని? నేను కన్నా నా బిడ్డలను నేను క్షమిస్తాను తప్ప ఎప్పటికీ క్షమించటమే తప్ప నేను ఎలా శిక్షించగలను? నా బిడ్డలని నాకు తెలుసు కదా. అంటే తప్పు చేస్తే చెప్పొద్దని కాదు, అక్కడ ధార్మిక వ్యవస్థ ఉంది. వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పుకు నువ్వు దండించవచ్చు. ఆ దండన ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు తల్లిదండ్రులు బిడ్డను దండించినట్టే ఉండాలి. అది ప్రేమపూర్వకమైన దండన ఉంటుంది. అంటే నువ్వు దెబ్బ కూడా వేయచ్చు, కానీ నీ హృదయంలో నువ్వు వేస్తున్న దెబ్బ కోపంతో కాదు, కసితో కాదు, కక్షతో కాదు, ఈర్ష్యతో కాదు, ప్రేమతో సరిచేయటానికి. దండను దండించొద్దండి. అసలు ఊరికిన ఘర్షణ ఎందుకు వస్తుంది? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? జీవిత భాగస్వామితో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, పక్కనున్న ఏ మనుషులతో అయినా కావచ్చు. ఎందుకంటే మనుషులే మనుషులతో కలిసి బతుకుతారు. మానవ లోకం, మానవ ప్రపంచం ఇది. మనుషులకి అవసరాలన్నీ మనుషులతోనే ఉంటాయి. అప్పుడు ఘర్షణ ఎందుకు వస్తున్నది అంటే శరీర స్థాయిలో ఘర్షణ వస్తుంది. అదేంటంటే నా డబ్బు పోతుంటే చూస్తా ఊరుకుంటానా? మోసపోతున్నాం. ఏదో దుకాణదారు దగ్గరికి వెళ్ళాం, ఒక వస్తువుని అధికమైనటువంటి ధర చెప్పాడు, బేరం ఆడాము, మాట వచ్చింది, గొడవ వచ్చింది. అతను పోట్లాడుతానని నేను పోట్లాడాను. ఇలా రోడ్ల మీద అనేక సార్లు జరుగుతాయి, ఇళ్లలోనూ జరుగుతాయి. అన్ని అభిప్రాయ భేదములు.
కానీ నా వాళ్ళని నేను ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నప్పుడు ఇటు వీళ్ళందరూ నాలాంటి మనుషులే అనేటువంటి వ్యవస్థ ఏర్పరచుకున్నప్పుడు నువ్వు మోసపోకుండా ఉండొచ్చేమో. ఒకవేళ మోసం చేస్తున్నాడని తెలిస్తే నువ్వు మౌనంగా వెళ్ళిపోవచ్చు మోసపోకుండా. నాలాంటి మనిషిలే పాపం ప్రజ్ఞ అధికంగా ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నాలాంటి మనుషులే కానీ ప్రజ్ఞా స్థాయి పెరగలేదు. శరీర స్థాయిలో ఉన్నప్పుడు ప్రజ్ఞ జంతు ప్రవర్తన వస్తుంది నాకు అని అనిపిస్తుంది. విచక్షణ జ్ఞానం పనిచేయదు కనుక వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అని నేను మౌనంగా వెళ్ళిపోవచ్చు. నేను ఎవరిని మోసం చేయకుండా ఉండొచ్చు. నేను ఊరికినే ఘర్షణలు పడకుండా ఉండొచ్చు. అందుకని మీ ప్రజ్ఞా స్థాయి పెరుగుతున్నప్పుడు మీరు ఎవరితో గొడవలు పడరు, ఘర్షణలు పడరు, కోపతాపాలకు లోనవరు. ఎక్కువ ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టినా కూడా దుఃఖములకు లోనవరు. అలా మీరు మీకు తెలుస్తారు. ఆ తెలిసే విధానాన్ని తెలుసుకోండి. లేదంటే ప్రజ్ఞాస్థాయిని పెంచుకోవాలి, అంతే, ఇంక మార్గం లేదు. నా ప్రజ్ఞాస్థాయి జంతు స్థాయిలో ఉంది, అందుకని నేను అందరితో గొడవలు పడుతున్నాను, అన్నిటికీ బాధపడిపోతున్నాను. కొంతమంది సంపాదిస్తారు, తీసుకొస్తారు, అది కుటుంబ సభ్యుల కోసమే అంటారు, కానీ వాళ్లే తింటుంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటే బాధపడిపోతూ ఉంటారు. అసలు డబ్బులు అయిపోతుంటే బాధపడిపోతుంటారు. అకారణ బాధ అంతే, ఏముండదు, దానికి రీజనింగ్ ఉండదు. లోభత్వము అంటాం. ఇవన్నీ ప్రజ్ఞాస్థాయిని పెంచాలి. అలానే డబ్బు ఖర్చు పెట్టేలా కాదు, వివేకముతో. నువ్వు వండుకున్నాను, నువ్వు తింటుంటేనే ఇప్పుడు నా భార్య ఎక్కువ తినేసింది, భర్త ఎక్కువ తినేసాడు, పిల్లలు తెగ తినేస్తున్నారు అనే భావన వచ్చిందనుకో, అప్పుడు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అని అర్థం. ఎందుకంటే తినడానికి సంపాదించుకున్నావు. లేదు అనవసర వ్యసనాలకు ఖర్చు పెడుతున్నారు అన్నావు అనుకో, అది కూడా మళ్ళీ ఒక ధర్మత ఉంది నీకున్న స్థాయిని బట్టి. అది అనవసరమా అవసరం అనేది ప్రజ్ఞ. నీకు లోభత్వం అయితే నీకే తెలిసిపోద్ది, సింపుల్. ఇంతకీ అందులో ఏం విశ్లేషణ అక్కర కొట్టుకోక్కర్ల, నీకే తెలిసిపోద్ది నాది లోభత్వము. ఏదో ఇంత ఉంది పర్వాలేదు, వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు, అడగొచ్చు ఈ స్థాయిలో అనేటువంటి భావన నీకు తెలుస్తుంది. లేదనుకో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేస్తుంటాం అసలు ఎప్పుడూ తప్పే. అది ఇంకా పూర్ణ జంతు స్థాయి. శరీర భావనలో ఉండిపోయిన వాళ్ళు మానసికమైనటువంటి భావాలలో ఇరుక్కుపోయి ప్రాపంచిక ఆకర్షణలకు లోనైపోయిన వాళ్ళు, వాళ్ళకి ఇవ్వబడిన స్వేచ్ఛని అప్పులుగా, అంటే మోసపూరితంగా అప్పులు తీసేసుకోవటం, మోసపూరితంగా మాటలు చెప్పి ధనాన్ని తీసుకోవటం, ఇతరుల ధనాన్ని తినేయటం, ఇవన్నీ మోసపూరిత చర్యలు. వ్యాపారాల్లో మోసం చేయటం, అన్యాయాలు చేయటం, కుట్రలు చేయటం, లంచాలు తీసుకోవటం, ఇలా ఇవన్నీ ఇంకా జంతు ప్రపంచపు స్థాయిలో. అందుకని మనం ఎక్కడున్నాం ముందు తెలుసుకోవాలి. దానిని బట్టి మోక్షమునకు అసలు మనం ప్రయత్నం చేయగలమా లేదా అనేది దాన్ని బట్టి ఉంటుంది. ప్రజ్ఞాస్థాయి అధికంగా ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా మోక్షంలో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చేయటానికి ఏం లేదు, మోక్ష మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఎందుకని జ్ఞానస్థాయిలో పనిచేస్తున్నప్పుడు తప్పులు లేరు. అందుకే చెప్తూ ఉంటా ఇప్పుడు ప్రతి శీర్షికలో మంచిగా ఉండటమే, మంచిగా ఉండండి అని. మంచిగా ఉండటమే ఇక్కడ మెయిన్ పాయింట్. మంచిగా ఉన్నారనుకోండి అన్నీ ఉన్నట్టే. అంటే మంచిగా ఉండటం అని ఒక్క పదం మాడితే సరిపోదు. ప్రతి నిమిషము మెలకువలో ఉన్నంతసేపు మంచిగానే ఉండాలి, ఘర్షణ పడకుండా ఉండాలి, గొడవ పడకుండా ఉండాలి, ఎవరిని ఖర్చు అయిపోతుంది డబ్బుని బాధపడకుండా ఉండాలి. అంటే ధర్మయుతముగా మళ్ళీ ఇక్కడ విచక్షణ వాడాలి, ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇవన్నీ ప్రతి నిమిషం సాగుతూనే ఉండాలి. కానీ ఆలోచించండి, మనకు సొంత కుటుంబ సభ్యులతో, వీళ్ళే నా ప్రాణం అనుకున్న మనుషులతో మనకు విరోధాలు రావటం జంతు ప్రవృత్తే కాదా చెప్పండి? తమ సొంత పిల్లల్ని ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఏంటి, నా సుఖమునకు భంగం వస్తే, నా అహంకారమునకు భంగము కలిగితే, నాకు ఏ విధమైన భంగము కలిగినా, నా కీర్తి ప్రతిష్టలో, నా సుఖమో, నా డబ్బో, నేను సొంత పిల్లలైనా సరే ఊరుకోను, అది జంతు ప్రవృత్తి. నా సొంత తల్లిదండ్రులైనా ఊరుకోను, అది జంతు ప్రవృత్తి. నా జీవిత భాగస్వామి అయినా ఊరుకోను, అది జంతు ప్రవృత్తి. నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళైనా ఊరుకోను, అది జంతు ప్రవృత్తి. స్నేహితులైనా ఊరుకోను, బంధుమిత్రులైనా ఊరుకోను, ఎవరైనా ఊరుకోను, అది జంతు ప్రవృత్తి. అలా ఘర్షణ జంతు ప్రవృత్తిలోనే పుడుతుంది. జ్ఞానం పెరిగినాక ఘర్షణ ఉండదు.
ఆ జ్ఞానస్థాయి శరీర స్థాయిలో పనిచేయకపోవటం, శరీర స్థాయిలో పనిచేయడం జంతు ప్రవృత్తి అనే దానికి ఉదాహరణలు కావాలంటే ఒక బుద్ధ భగవానుడిని చెప్పుకోవచ్చు. బుద్ధ భగవానుడు ఏనాడు ఎవరితోనూ వాదోపవాదాలు చేయలేడు. ఆయన బుద్ధత్వం పొందినాక అంతకుముందు జీవితం మనకు తెలియదు, చేయలేదు. అయితే ఆయనతో చాలా మంది వాదోపవాదనలు చేశారు, ఆయన నుంచోబెట్టి తిట్టారు, అలా వింటూ నుంచున్నారు. ఆయన ఒక గ్రామం మీదుగా ఇంకొక చోట ఆయన ఆహ్వానిస్తే అక్కడికి వెళ్తున్నారు ఆయన ఉపన్యాసం చెప్పడానికి. మధ్యలో గ్రామస్తులు ఆయన విపరీతంగా తిడుతున్నారు, దారిలో ఆపి, నీ వలన ఎంతోమంది పాడైపోతున్నారు, యువకులు సన్యాసం తీసుకుంటున్నారు, నువ్వు దేనికి పనికిరాని వాడు అంటూ అడ్డమైన తిట్లు తిడుతున్నారు. ఆయన నుంచొని కాసేపు విని వాళ్ళతో, అయ్యా నేను తిరిగి మళ్ళీ మీ గ్రామం మీద నుంచే తిరిగి వెళతాను, అయితే నేను ఆ ముందు గ్రామంలో వారికి ఫలానా సమయమునకు వస్తానని చెప్పడం జరిగింది, కనుక నేను అసత్యం ఆడను, నాకు టైం అవుతుంది, అందుకని తిరిగి మళ్ళీ ఇటువైపే వస్తాను, కాబట్టి ఫలానా టైంకి మళ్ళీ ఇక్కడికి వస్తాను, మీరు ఇంకా తిట్టాలనుకుంటే నన్ను తిట్టవచ్చు, నేను వచ్చి ఇక్కడే నిలబడతాను అని చెప్పి వారి అంగీకారం తీసుకుని వెళ్ళారు ఆయన. అసలు అలా చేయగలం మన వల్ల అవుతుందా? ఎవరైనా తిడుతుంటే అలా నుంచోగలం అంటే ప్రజ్ఞాస్థాయి శరీర మనస్సులను దాటినప్పుడు అలా ఉంటుంది. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ, అది బుద్ధత్వము, అటువంటిది ఉంటుంది. ఆయన భిక్షకు వెళ్ళినప్పుడు ఎంతో మంది తిట్టేవాళ్ళు ఆయన్ని, ఎందుకంటే రాజకుమారుడు, చాలా అందంగా ఉండేవాడు, బలిష్టమైన శరీరం. ఆయన ఒక భిక్షకుడిలా ఉండేవాడు కాదు, రాజకుమారుడు కాదు ఆయన. చక్కగా ఉన్నాం, శుభ్రంగా ఉన్నాం, పని చేసుకోవచ్చు, కానీ బోల్డ్ మంది తిట్టేవాళ్ళు. ఏమనేవారు కాదు, చిరునవ్వు నవ్వి వచ్చేవారు. ఎందుకని? నిజంగా ఏమైనా అనాల్సిన అవసరం ఉంది అక్కడ? పని చేయొచ్చు ఆయన, కానీ ఆయన పని చేస్తున్నారు. ఏంటి అంటే మానవ సమాజమునకు నిర్వాణ మార్గాన్ని, మోక్ష మార్గాన్ని చూపించడం అనే పని చేస్తున్నారు. కాబట్టి వేరే పనులు చేయడానికి ఆయనకు సమయం లేదు. అందుకని శరీరం నిలుపుకోవడానికి ఇంత భిక్ష తీసుకుంటున్నారు. అది ఆ విషయం ఇంటి వాళ్ళకి తెలియదుగా, పాపం. తెలియనప్పుడు తిడతారుగా, పనిపాటు చేయకుండా సోమరపోతులో తిరుగుతున్నామని. అలా మనం ఉండగలమా? ఆయనకి విషాన్నం పెట్టారు. విషాన్నం పెట్టి, ఇది విషాన్నమని పాపం ఆ గృహిణి చెప్పింది, భర్త బలవంతం మీద పెట్టింది, కానీ ఆమె చెప్పింది, ఇది విషాన్నం బాబు, తినకండి అని. ఆయన విషాన్నాన్ని పారేశారు తప్ప ఎవరిని ఒక మాట అనలేదు. అసలు ఎప్పుడూ ఎవరిని నిందించలేదు. మీరు వెళ్ళి బుద్ధ చరిత్ర చదువుకోండి. కానీ ఆయన మీద ఒక మనిషికి జరిగేటువంటి అన్నీ జరిగినాయి. ఘర్షణలు, కోపతాపాలు, ఆఖరికి ఆయన చంపే ప్రయత్నాలు. నిజంగా ఒక అతను ఆయన మీద మెడ మీద కత్తి పెట్టాడు, నరికేస్తానని, అంగుళీమాలుడు అనేటువంటి వాడు, ఒక గజ దొంగ. అప్పుడు కూడా ఆయన చెక్కు చెదరలేదు. కారణం ఏంటంటే శరీర మనోస్థాయిలను ప్రజ్ఞ దాటినప్పుడు భయం పోతుంది. భయం ఎప్పటి వరకు ఉంటుందంటే శరీర మనోస్థాయిల్లో ప్రజ్ఞ ఉన్నప్పుడు. అది అసలు కారణం. అది అనారోగ్య భయం కానీ, అహంకారం కానీ, ఘర్షణలు కానీ, ఇవన్నీ శరీర మనోస్థాయిల్లో మన ప్రజ్ఞ ఉన్నప్పుడే జరుగుతాయి. ఆ స్థాయి దాటిపోయి ప్రజ్ఞ వెళ్ళినప్పుడు మోక్షమునకు ప్రయత్నించవలసిన అవసరమే లేదు, మోక్షంలోనే సాగిపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ప్రయత్నించవలసింది దేనికి అంటే ఈ ఘర్షణలు పడకుండా, గొడవలు పడకుండా, ఈ యుద్ధాలు చేయకుండా, ఎదుటి వాళ్ళు చేస్తున్న అర్థం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయేలా ఉండగలిగేలా. నేను నష్టపోతాను కదండి, నేను మోసపోతాను కదండి, నేను ఇబ్బంది పడతాను కదండి అంటే అవన్నీ బుద్ధుడికి జరిగినాయి. కానీ ఆయన అనుకోలే, ఘర్షణ పడకూడదు అనుకున్నాడు అంతే. అవన్నీ జరుగుతాయి మరి. అందుకని శరీర స్థాయిలో నీ ప్రజ్ఞ ఉన్నప్పుడు దానికి ఆన్సర్ లేదు, నీ ప్రవర్తన తీరే అంతే, దాని కర్మఫలం నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఒకవేళ మోక్ష ప్రయత్నం ఏం లేదు, మోక్షాన్ని ఎవరు ప్రయత్నించలేరు. మోక్ష ప్రయత్నము అంటే ఏంటి అంటే శరీర స్థాయిలో, మనోస్థాయిలో మనం అనుభవించేటువంటి ఘర్షణలని ఆపుకునే ప్రయత్నం చేస్తాం అంతే. మోక్ష స్థాయి అంటే ఏం లేదు. మోక్షస్థాయి అనేది ప్రత్యేకంగా మనుషులకి ఏమి చెప్పబడింది ఏమి లేదు. ఘర్షణలు లేని, దుఃఖము లేని, ఎటువంటి పీడించేటువంటి బాధలు, కోరికలు లేనటువంటి నిశ్చల నిర్మల ప్రశాంత మనసే మోక్షము, దుఃఖరాహిత్య స్థితి. అలానే బతకమంటే చక్కగా బతుకుతాం. బుద్ధుడు ఎందుకు బతకలేదు? చాలా కాలం బతికారు ఆయన.
రమణ మహర్షి ఎందుకు బతకలేదు? చాలా కాలం బతికారు ఆయన. రమణ మహర్షి ఎవరిని ఏకవచనంతో అసలు సంబోధించలేదు. జంతువులను కూడా మీరు అని గౌరవపూర్వకంగా సంబోధించారు. సంబోధన బహువచనంలో గౌరవపూర్వకంగా ఉండేది. ఏనాడు ఎవరిని ఆయన బాధ పెట్టలేదు. ఆయన్ని ఎంతోమంది బాధ పెట్టారు రమణ భగవాను. అభినవ బుద్ధుడు ఆయన. అంటే బుద్ధుడు కాలం ఎప్పుడుదో 1500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. రమణ మహర్షి మొన్న మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉన్నారు ఆయన. అభినవ బుద్ధుడే. అలా మహాత్ములు ఉంటారు. జ్ఞానస్థాయి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానస్థాయిలోకి వెళ్ళి పనిచేస్తున్నారు. శరీర మనస్సులను దాటి జ్ఞానంలో కూర్చొని పనిచేస్తున్నారు. జ్ఞానంతో శరీరాన్ని నడుపుకుంటున్నారు. అదే బుద్ధి యోగము. శరీర మనస్సులను పని చేయించుకోవట్లేదు అనుకోబాకండి. తింటారు, తాగుతారు, పడుకుంటారు, అన్నీ ఉంటాయి. ఘర్షణలు ఉండవు, గొడవలు ఉండవు, గోలలు ఉండవు, లోభత్వం ఉండదు, కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు ఉండవు. ప్రశాంత జీవితం గడుపుతారు. దుఃఖరాహిత్య స్థితి. వచ్చినా పోయినా ఏమీ లేదు. వచ్చినా ఆ వేళకి ఏం కావాలో తింటారంతే. పోయినా దాని గురించి పట్టించుకోరు. అన్నం దొరకకపోయినా పట్టించుకోని స్థితి రమణ మహర్షి జీవితంలో ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి కాదు, కొన్ని 100 సార్లు జరిగింది. ఆ జరగటంలో ఆయన స్పృహ తప్పి కూడా పడిపోయారు. ఇది వివేకానందుల వారి జీవితంలో కూడా జరిగింది. ఆయన కూడా స్పృహ తప్పి పడిపోయారు. ఏంటి? అన్నం దొరక్క, భిక్ష దొరక్క. అయితే అంత స్థితిలో స్పృహ తప్పి పడిపోయినా కూడా వాళ్ళు దుఃఖానికి లోనవ్వలేదు. దానికోసం వెంపర్లాడలేదు, ఎటువంటి తప్పులు చేయలేదు, దుఃఖపడిపోలేదు నాకు దొరకట్లేదని. అటువంటి మానసిక స్థితి అసలు వస్తుందా మనిషికి అంటే శరీర స్వభావంలో మనోభావంలో రాదు, జ్ఞానభావంలో వస్తుంది. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు మన ప్రజ్ఞాన స్థితి ఎక్కడుంది? జ్ఞానస్థితి ఎక్కడుంది? శరీర మనస్సుల్లో ఉండి ఘర్షణలన్నీ, ఇలాంటివన్నీ, బాధలు, దుఃఖాలు, సుఖాలు, వస్తే ఆనందం, పోతే దుఃఖం, దొరకపోతే ఉండలేను, అమ్మో నేను చచ్చిపోతానేమో తినకపోతే, ఇవన్నీ అనిపిస్తే అవన్నీ సత్యమే కూడా. కానీ జ్ఞానభావంలో ఈ భావాలన్నీ దూది పింజంలో ఎగిరిపోతాయి. అలాంటి శరీరాన్ని నేను చంపేసుకోరు. అందుకని మోక్షము గురించి నేను తీవ్ర తపన పడాలా, లేదా దానంతటా వచ్చినప్పుడు వెళ్ళాలా అంటే జ్ఞానస్థాయి ఎదుగుదల ఎలా జరుగుతుందో అలా ప్రయాణిస్తాం మనం. ఒకవేళ సాధన చేయదలుచుకుంటే ఏం సాధన చేయాలంటే ఎవరితో గొడవలు పడకుండా ఉండడం నేర్చుకోండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళతోనే ఎవరితోనే. ముందు నష్టపోని గొడవలు, ఎటువంటి నష్టం లేదు, కొంచెం మౌనంగా ఉంటే మాటలాగుతాయి అంతే. ఎదుటోళ్ళు మాట్లాడతారు. ముందు అలా ప్రాక్టీస్ చేయండి. ముందు ఎవరితో గొడవలు పడద్దు. అంటే మన వైపు నుంచి కోపాన్ని ప్రదర్శించం, వాళ్ళు ప్రదర్శించిన మౌనంగా వెళ్ళిపోతాం. నష్టపోయే చోట, ధన నష్టాలు, ఇటువంటి నష్టాలు ఉన్న చోట కొన్ని గొడవలు పడండి. ఎందుకంటే ఇంకా అది అలవాటు అవ్వలేదు కాబట్టి. ముందు అసలు గొడవలు పడకుండా ప్రశాంతంగా, మౌనంగా, ఏకాంతంగా ఉండగలగటం నేర్చుకోండి. అందరితో ఉండండి, మామూలుగా గొడవలు పడకుండా ఉండండి. అక్కడి నుంచి నష్టం జరిగినా గొడవ పడకుండా ఉండటం నేర్చుకోండి, బాధపడకుండా ఉండటం నేర్చుకోండి. ఎవరన్నా అవమానించినా, బాధ పెట్టినా లాభ నష్టాలు లేవు. అవమానం కలగొచ్చు, బాధ కలగొచ్చు. అవమానపడకుండా, బాధపడకుండా ఉండటం నేర్చుకోండి. అన్ని నేర్పుకోవటం ఎవరికి? అది మీకు మీరే నేర్పుకోవాలి. ముందు గొడవలు పడద్దు. తర్వాత మనతో ఎవరు గొడవ పెట్టినా, మన అవమానించినా, మన ఇబ్బంది పెట్టినా, మన బాధ పెట్టినా, మన కష్టపెట్టినా లోపలకు తీసుకొని కష్టపడకుండా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే శరీర భావంలో మన మనుషులు జంతువుల వలెనే ప్రవర్తిస్తారు, వాళ్ళు కుటుంబ సభ్యులైనా సరే. ఇది సత్యము. ఆ సత్యాన్ని కరెక్ట్గా తీసుకోండి. ఇవన్నీ నేర్పటానికే మనకి ఆధ్యాత్మిక మార్గాలలో, భక్తి మార్గాలలో, మత మార్గాలలో అనేక రకములైనటువంటి జ్ఞాన సంపద సాహిత్య రూపంలో అందించబడింది. అక్కడ మొత్తం మనం ఆ సాహిత్యాన్ని, అంటే మత సాహిత్యాన్ని, మత గ్రంథాలను, జ్ఞాన గ్రంథాలను, గురు బోధలను, ఏదైనా సరే మహాత్ముల బోధలను ఎలా తీసుకోవాలంటే దానిని మనం మన జీవితానికి అన్వయించుకునేలా, అది జ్ఞాన గ్రహింపు. అది అంటే జ్ఞానాన్ని బలపరుచుకోవాలి జ్ఞానంతో. అప్పుడు ప్రజ్ఞాన స్థాయి పెరుగుతూ ఉంటుంది.
దేహస్థాయి మనోస్థాయి తగ్గుతూ ఉంటుంది. దేహస్థాయి మనోస్థాయి అధికంగా ఉంటే జంతు ప్రవర్తనే. అందుకని ఎక్కడ ఎవరు ఏ మతంలో ఏం చెప్పినా, ఏ మార్గంలో ఏం చెప్పినా అది తప్ప రైట్ అన్నది అసలు ఇక్కడ పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం దానిని ఎలా గ్రహించి మన జీవితంలోకి తీసుకుంటున్నాం, ఎలా ఆచరించుకుంటున్నాం, మన జ్ఞాన స్థాయిని పెంచుకుంటున్నామా లేదా. అది మనిషికి ఒక్కడికే ఉన్న ఏకైక అవకాశము. అది తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆంతరంగిక బాధ కలుగుతుంది అంటే ఎదిరించలేనప్పుడు బాధ కలుగుతుంది. ఇప్పుడు బుద్ధుడికి ఆంతరంగిక బాధ కలిగిందా? ఆయన్ని అనేక మంది తిట్టారు, ఆయన మొహం మీద ఉమ్మూశారు డైరెక్ట్గా. అప్పుడు కూడా ఆయనకు కోపం రాలేదు, బాధ కలగలేదు. ఆయన్ని చంపబోయారు, విషాన్నం పెట్టారు. నిజంగా ఒక వ్యక్తి కత్తితో నరికేస్తానని కత్తి మెడ మీద పెట్టాడు, అప్పుడు కూడా ఆయన చెల్లించలేదు. కారణం ఏంటి అంటే ఎవరు చెల్లించకుండా ఉండగలరు అంటే దేహభావన మనోభావన స్థాయిని ఆయన జ్ఞానం దాటిపోయింది. దాన్నే జ్ఞానోదయము అంటారు. అంటే జ్ఞానములో ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి ఎలా తొలగిపోతుందో, కటిక చీకటిలో ఒక వెలుతురు లైట్ అయ్యగానే చీకటంతా ఎలా పోయి రూమ్ అంతా వెలుగుతో నిండిపోతుందో, శరీర మనోభావనలతో నిండిపోయి ఉన్నటువంటి హృదయంలో, మనసులో, భావనలో జ్ఞానోదయం జరిగింది. ఇప్పుడు మొత్తం జ్ఞాన వెలుగుతో నిండిపోయింది అక్కడ. అప్పుడు శరీరం మరణిస్తుందన్న భయం లేదు ఇంకా. ఎందుకంటే శరీరం ఎప్పటికైనా మరణించేది, అందులో అసలు సత్యం అది. శరీరం మరణించడం అనేది తథ్యము, మార్పే లేదు. సత్యాన్ని అంగీకరించలేకపోవడం భయం. జ్ఞానోదయం జరిగింది. జ్ఞానోదయం ఏంటేంటి? కటిక చీకటిగా ఉన్నటువంటి రూమ్లో లైట్ వేసావు, చీకటి లేదు, వెలుగు ఉందంతే. ఇప్పుడు వెలుగు రాగానే చీకటి మాయమైపోద్ది, వెలుగు ఆగితే చీకటి ఉంటుంది. అలాగే దేహభావన మనోభావన దేహభావన కలిసే ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటుందంటే జ్ఞానోదయం వరకు. జ్ఞానోదయం అంటే ఏంటి? సత్యస్థితి ఎరుక. అయితే అప్పటి వరకు నువ్వు శరీర భావం నేనే అని ప్రవర్తిస్తూ ఉంటావు. అది బుద్ధుడికి జ్ఞానోదయం కలగటం వలన శరీరాన్ని నరికేస్తాను, చంపేస్తానని మెడ మీద కత్తి పెట్టిన భయం ఎందుకు కలగలేదంటే శరీరము ఎలా అయినా నశించిపోయేదే, దానికి మరణము తప్పదు అనే విషయం ఆయనకి తెలుసు. అంగీకరించేసింది జ్ఞానం. కాబట్టి ఆయన ఇప్పుడు జ్ఞానంలో ఉన్నారు, శరీరంలో లేరు. అంటే శరీరం ఉంది కానీ ఆయన స్థాయి జ్ఞానస్థాయి. శరీరం ఎలాగైనా నశించిపోయేదే అని. అది ఎలాగైనా నశించిపోద్ది, పోనీ వీడు నరికేస్తానడా నరకమే. అందువలన స్థిరతగా ఉంది లోపల. అది అద్భుతం కాదు, మహిమ కాదు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లడు ఇప్పుడు నడవలేనప్పుడు పాకుతాం, 2 చేతులు కాళ్ళతో మోకాళ్ళ మీద పాకుతాం. పెద్దోళ్ళ మీద పాకుతామా? అసలు పాకగలం? ఇప్పుడు పాకితే చాలా కఠినంగా భారంగా ఉంటుంది, మోకాళ్ళు నొక్కుకుపోతాయి. పాకలేము ప్రయత్నించినా కూడా. ఇప్పుడు నడవగలం కానీ అప్పుడు మోకాళ్ళ మీద పాకాం కదా, ఇప్పుడు మోకాళ్ళ మీద పాకుదాం అనుకున్నాం అనుకోండి, కాదు, ఎదిగాం. ఇప్పుడు 2 కాళ్ళ మీద నడుస్తాం. మోకాళ్ళ మీద పాకటం అనేది వింత చర్య. ఒకవేళ నువ్వు ఆ వింత చర్య చేసినా కూడా నువ్వు చేయలేవు. కానీ అదే పసిపిల్లవాడు అప్పుడు నడవలేనప్పుడు మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని రయ్యిని పాక్కుంటూ వచ్చేస్తాడు. ఎటువంటి నొప్పి, ఎటువంటి బాధ ఉండదు. ఆ స్థితిలో అది సౌకర్యవంతంగా ఉంటుంది. తర్వాత నిదానంగా నిలబడి నడక నేర్చుకున్నాక ఇప్పుడు మోకాళ్ళ మీద పాకటం అసౌకర్యంగా ఉంటుంది. శరీర భంగిమ మారిపోయింది, నిటారుగా నిలబడటానికి అలవాటు పడిపోయింది. కాబట్టి ఇప్పుడు నడక సహజంగా ఉంటుంది, నడక సహజత్వం. ఇప్పుడు పాకటం అసహజం. అసహజం అంటే ఎవరో నన్ను పిచ్చోడు అనుకుంటారు అని కాదు, నాకే అది చాలా కష్టంగా ఉంటుంది. మోకాళ్ళు నేలకు తగులుతా ఉంటే నేను భరించలేను. ఇప్పుడు చేతులతో మోకాళ్ళ మీద ఇప్పుడు నేను వెళ్ళలేను, ఆ నడక కుదరదు నాకు. మరి అది నాకే చిన్నతనంలో కుదిరిందిగా, అంటే నేను ఆ స్థితిని దాటేశాను. నిలబడి కాళ్ళతో నడవడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కాళ్ళతో నడవడం అనే ప్రక్రియ నాకు సహజమైన ప్రక్రియ. అలా జ్ఞానస్థాయి పెరిగినప్పుడు శరీర మనోభావాల స్థాయి తగ్గుతుంది.
అది జ్ఞానోదయం అనే దానికి ఇంకో పేరు కూడా ఉంది మోక్షానికి. అందుకే అనేక పేర్లు ఎందుకు పెట్టారంటే ఏ సమయంలో ఎలా బోధ జరిగిందో ఆ పేరు పెట్టారు. జ్ఞానం వైపు నుంచి వచ్చినప్పుడు జ్ఞానోదయమే మోక్షము. మోక్షము అన్నప్పుడు మోహం వైపు నుంచి వచ్చిన అయినా బంధాల్లో ఇరుక్కుపోతున్నాం, మోహం కలిగించుకున్నాం అన్నప్పుడు మోహక్షయము మోక్షము అని చెప్పారు. అది బంధాలు వైపు నుంచి, మోహం వైపు నుంచి వచ్చినప్పుడు మోక్షము మోహక్షయము. జ్ఞానం వైపు నుంచి వచ్చినప్పుడు జ్ఞానోదయమే మోక్షము. రెండు ఒకటే. ఉన్నదంతా అనంత ఆత్మశక్తే, దానికి భిన్నముగా అసలు ఏమీ లేదు. సృష్టి అంతా ఆత్మశక్తే, శక్తిమయం. మీకు ఊరికనే సృష్టి అలా అనిపిస్తున్నది అని ఆత్మశక్తిని నిరూపిస్తూ వచ్చినప్పుడు అది ఆత్మ సాక్షాత్కారం. దాని గురించి చెప్పుకుంటున్నప్పుడు అది ఆత్మజ్ఞానం. అది జ్ఞానోదయం మోక్షం అన్నీ ఒకటే. దానినే బ్రహ్మము అని కూడా అన్నారు. అది ఒకటే. అంటే ఏ వైపు నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం అంటే అనేక వైపులుగా మాట్లాడచ్చు దీన్ని. ఎందుకని మనిషికి అనేక లక్షణాలు ఉన్నాయి. మోహం ఉంది కాబట్టి మోక్షము, మోహక్షయం మోక్షము. జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానోదయము. అలాగే శక్తి ఉంది కాబట్టి దానికి ఆత్మని బ్రహ్మమని పేరు పెట్టారు. కాబట్టి శక్తి జ్ఞానాన్ని చెబుతున్నప్పుడు, శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మశక్తి ఎరుక, బ్రహ్మము నేనే అన్న భావన, అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ. ఇవన్నీ పూర్ణత్వాలు. అంటే శరీర మనోభావాలను దాటడానికి మహాత్ములు మనకు అందించిన నిచ్చెనలు. ఇన్ని రకాలుగా వెళ్ళొచ్చు. అలా అన్ని రకాల పేర్లు వస్తాయి చివరిలో. ఏ వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఆ పేరు చెబుతారు, కానీ మొత్తంగా స్థలం ఒకటే. వాళ్ళు చేరుకున్న స్థలం ఒకటే, స్థితి ఒకటే. అది అందుకని దాన్ని అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్న మహాత్ముల చరిత్రలు చదివితే అలవాటు చేసుకోవటం వస్తుంది. అందుకని చెప్పుకుంటాం రోజు ఇది. మనం ఏం చేస్తాం, ఈ చరిత్రలు చదవటం పుణ్యం అంటారు, పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు. అంటే అలా ఎందుకు చెప్పారంటే మోసపూరితం కాదు. అలా పుణ్య ఆపేక్షతో అన్న, నాకేదో మేలు జరుగుద్దనే భావనతో అన్న చదువుతాడేమో, జ్ఞానం తెలుసుకుంటాడేమో అని మొదలెట్టారు. కానీ పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు ఇక దాంట్లో ఫలితాలు రాయడం మొదలు పెట్టేశారు. ఎందుకంటే పుస్తకాలు అమ్ముకుంటే లాభం వస్తుంది. వాళ్ళు పారాయణలు అధికంగా చేసి నీ పుస్తకాలు అధికంగా కొనేశారు అనుకో, నీకు లాభం వస్తుంది. పైగా పుస్తకాలు రాసి పేర్లు వేసుకుంటాం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంటే ఒకదానికి, ఒక మంచి కోసం వచ్చిన ప్రతిదాన్ని మనిషి ఇంకో చెడుగా వాడుకుంటానే ఉంటాడు. దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు మనిషిని అనారోగ్యాల బారి నుంచి రక్షించడానికి, మనిషికి ఆరోగ్య వసతి కోసం, అంటే ఆరోగ్యంగా ఉండడానికి, అనారోగ్యాల బారి నుంచి రక్షించడానికి మందులు కనుక్కున్నారు, వైద్య వృత్తులు వచ్చినాయి. అందులో ఎంతో మంది మోసగాళ్ళు ఉన్నారు, మందులు కూడా కల్తీ మందులు అమ్ముతున్నారు. ఇంకేం చేయాలి? మందులే కల్తీ వచ్చినంటే ఇంకా కల్తీ కానిది ఏముంది? అంటే ప్రతి మనిషిని చెడుగా ఉపయోగించేటువంటి జంతు ప్రవృత్తి కలిగిన మనుషులు ఉంటారు. ఇది లోకరీతి. అయితే దాని ఫలములు ఉన్నాయి అక్కడ, మళ్ళీ కర్మఫలములు ఉన్నాయి, వాళ్ళు అనుభవిస్తారు. కానీ నువ్వు మోక్షం వైపు వెళ్ళాలంటే నువ్వు ఇలాంటివి చేయకూడదు, చెడు చేయకూడదు. అంటే అదే, నువ్వు పాల వ్యాపారం అనుకో, నీళ్లు కలిపి అమ్మకూడదు. ఏమంటే నీళ్లు కలిపి అమ్మకపోతే ఈ రోజుల్లో నేను ఎలా బతుకుతానండి, బతకలేను అంటే నీళ్లు కలుపుకో. నీ జ్ఞానం శరీర మనోస్థాయిల్లో ఉందంటే ఇంక నువ్వు మోక్షం గురించి మాట్లాడబాక. అలా నువ్వు భక్తి పెట్టుకొని చక్కగా నీళ్లు కలిపేసుకొని అమ్మేసుకొని సంపాదించుకొని నీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి పెట్టుకొని నేను బాగానే ఉన్నాను అనుకొని నువ్వు భక్తిపూర్వక జీవితం, నీ మానసికంగా బతుకు. దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించడు, ఏ దేవత నిన్ను ఆశీర్వదించదు. అంటే పాలు నీళ్ళని పాలవాళ్ళకొకళ్ళకి చెబుతున్నాను కదా, అన్ని రకములు. పాలల్లో నీళ్లు కలపడం అనేది పెద్ద ప్రమాదకర చర్య కాదు, ఎందుకంటే నీళ్ల వలన హాని జరగదు, పాలు కొంచెం పలచనవుతాయి అంతే. కానీ ఏకంగా కల్తీ పాలే తయారు చేస్తున్నారు. అసలు అవి మనిషి తాగకూడదు. అనేక రకాల పిండి పదార్థాలతో చేస్తున్నారు, రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు, అన్ని రకాలలోనూ వచ్చేసినాయి. అయితే ఈ వీటి గురించి గొడవ కాదు, ఇదంతా జంతు ప్రవృత్తి. జంతువుకి ఎదుటి జంతువు ఏమైపోయినా పర్వాలేదు. ఇప్పుడు సింహం బతకాలంటే, క్రూర జంతువులు బతకాలంటే సాధు జంతువులను చంపి తినేస్తాయి. చంపి తింటాం అంటే ఆ జంతువు బ్రతికుండగానే గిలగిలా కొట్టుకుంటుంటే తినేస్తాయి. అటువంటి మానసిక ప్రవృత్తి మనుషుల్లోకి వచ్చేస్తుంది. అదే కల్తీలు కలపటం, మోసాలు చేయటం, అన్యాయం చేయటం, అక్రమాలు చేయటం, దుర్మార్గాలు చేయటం, చంపెత్తుకుపోవటం, దొంగతనాలు, దోపిడీలు. అవి క్రూర జంతువులు.
శరీర భావం అలాగే ఉంటుంది. నీ ప్రజ్ఞను ఆ భావాన్ని దాటించగలవా? అది నీకు నువ్వే చేసుకోవాలి. ఎవరు దాటిస్తారు? అలా నీ ప్రజ్ఞను శరీర మనోభావాల నుంచి పైకి దాటించడానికి సత్మార్గంలో సన్మార్గములో అనేక మతములు, అనేక మార్గములు, అనేక మంది గురువులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే మనకు అందించే సాహిత్యం, జ్ఞాన సాహిత్యం. ఏ రూపంలో చెప్పినా, దేవుడి పేరు మీద చెప్పినా, మతం పేరు మీద చెప్పినా, నా సొంతదే నేనే కనుక్కున్నానని, నేనే తపస్సులు చేసి ఇవన్నీ ఆవిష్కరించానని ఏ మహాత్ముడో గురువో చెప్పినా, అక్కడ ఎవరేం ఆవిష్కరించినా మనకు వచ్చిన లాభమేం లేదు. జస్ట్ ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని శరీర మనోభావాల స్థాయి నుంచి ప్రజ్ఞాన స్థాయికి, జ్ఞాన స్థాయికి పెరగటం. అంటే జ్ఞానంతో శరీర మనస్సులను నడపడం. అంతే తప్ప జ్ఞానాన్ని శరీర మనస్సులకు అనుకూలంగా వాడటం కాదు. జ్ఞానాన్ని శరీర మనస్సులకు అనుకూలంగా వాడినప్పుడు జంతు ప్రవర్తన ఉంటుంది. ఘర్షణలు పడతావు, గొడవలు పడతావు, మోసాలు చేస్తావు, అన్యాయాలు చేస్తావు, అక్రమాలు చేస్తావు, సమస్త చెడులు చేస్తావు. శరీర మనస్సులను జ్ఞానానికి అనుకూలంగా వాడినప్పుడు, అంటే జ్ఞానము చెప్పినట్టు శరీర మనస్సులు వాడినప్పుడు ఒక్క పొరపాటు కూడా నీ వలన జరగదు. అదే బుద్ధత్వం, అదే రమణత్వం. అటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ మతంలో ఉన్నావు అన్నది ప్రాబ్లం లేదు. అసలు నువ్వు ఏ గురువుతో, ఏ మాతాజీతో, ఏ విధానంతో, ఏ సాధనతో ఉన్నావు అనేది అసలు విషయం కాదు. ఇక్కడ 5 సబ్జెక్టులు కాదు, వాటికి విలువ లేదు. ఒకవేళ వాటికి బాగా విలువిచ్చేవాళ్ళు ఉన్నారు. నా మతం గొప్పదే, నా దేవుడు గొప్పోడు, నా గురువు గొప్పోడు, నా మాతాజీ గొప్పదే, నేను వీళ్ళకి అంకితం అయిపోయాను, నా జీవితం ఇంతే అనేవాళ్ళు శరీర మనోభావాలలో ఉన్నవాళ్లే, ప్రజ్ఞానంలో ఉన్నవాళ్ళు కాదు. జ్ఞానస్థాయిని పెంచుకుంటున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఆ స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళు ఆ స్థాయిలో ఆ విషయాలతో గొడవలు పడతారు. మళ్ళీ తమదే మంచిని నిరూపించుకోవడానికి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. ప్రపంచం అంతా మేము ఉద్ధరించేస్తామని చెబుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి మహాత్ములందరూ ఏం చెప్పారు తెలుసు? అసలు ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. ఇక్కడ ఉద్ధరేదాత్మదాత్మానం అని చెప్పారు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో స్పష్టంగా చెప్పారు ఆ విషయం. అందరు మహాత్ములు చెప్పారు, జీవన్ముక్తులు. రమణ భగవానులు చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకొని. ఇదంతా ఇప్పుడు వచ్చిందా లేటెస్ట్ అంటే? వెనక నుంచి ఇదంతా ఉపనిషత్తుల్లో ఉంది, వేదాల్లో ఉంది. వేదాంతం అంటారు. అంటే వేదముల చివరి భాగము జ్ఞానకాండ, మొత్తం జ్ఞానమే. అన్నింట్లో ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు. మానవ జాతి ఉన్నప్పటి నుంచి ఇది చెప్పబడుతూనే ఉంది. మంచిగా బతకమని చెప్పని మతం ఏముంటుంది అసలు? చెప్పండి. ఏ మతం ఎక్కడ ఏర్పడినా, ఏ దేవుడు ఎక్కడున్నా, ఏ దేవుడి పేరు మీద మాట్లాడుతున్నా, ఏ మతం పేరు మీద మాట్లాడుతున్నా, అసలు ఏ మతం కదిలినా, ఏ దేవుడు కదిలినా బేసిక్ ఏంటి? మంచిగా ఉండండి అనే చెప్పాలి ప్రజలకి. నువ్వు ఉన్నా ఉండకపోయినా అదే చెప్పాలి. కాబట్టి వాటిని మనం పాటిస్తున్నామా లేదా, అది ఇక్కడ ముఖ్య విషయం. ఇక్కడ మతం ముఖ్య విషయం కాదు, మార్గం ముఖ్య విషయం కాదు, దేవుడు ముఖ్య విషయం కాదు, దేవత ముఖ్య విషయం కాదు, గురువులు మహాత్ములు ముఖ్య విషయం కాదు, జ్ఞాన గ్రంథాలు ముఖ్య విషయం కాదు. వారి నుంచి నేను గ్రహించిన విషయాన్ని నా జీవితంలో ఆచరిస్తున్నానా లేదా, ఉద్ధరేదాత్మదాత్మానం అనే ప్రక్రియ నాలో జరుగుతుందా లేదా అనేది గొప్ప విషయం. అవునా కదా? మీరే నిర్ణయించుకోండి. అది లేకుండా అవన్నీ గొప్ప విషయాలుగా నీకు కనపడినప్పుడు నువ్వు శరీర మనోభావాలలో ఉన్నావు. నీ కోరికలకో, నీ రక్షణలకో, నీ అభిరుచులకో, నీ అహంకారమునకో ఏదో ఒకదాన్ని తగిలించుకొని వెళ్తా ఉంటావు. అది శరీర మనస్సులు. ఇంకా అది భౌతికంలో ఎలా ఉన్నావు, ఇక్కడ కూడా అలాగే ఉన్నావు అంతే. అది అందుకే ఎవరికి వారు చూసుకోవాలి. ఇది నిర్ధారణ లేదు, నిర్ధారించలేరు. కాబట్టి మానవుడిగా మన ప్రయత్నంలో మనం చూడవలసింది మొట్టమొదటి స్థితి ఏంటంటే అసలు వాగ్వివాదములు ఆపేద్దాం. అంటే అనవసరపు మాటలు మాట్లాడటం ఆపేద్దాం, అనవసరపు చర్చలు ఆపేద్దాం, అనవసరపు వాదోపవాదనలు ఆపేద్దాం. అనవసరమైంది తెలిస్తే ఊరికిన పనికిరాని మాట అవి ఆపేద్దాం ముందు. అంటే అసలు ఉపయోగమే లేదుగా. తర్వాత నిజంగా కోపాలు, ఘర్షణలు వస్తాయి. అంటే నా సత్యమని నాకు అనిపిస్తుంది, వాళ్ళకి సత్యమని వాళ్ళకి అనిపిస్తుంది, నా కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అలాంటి చోట కూడా సెకండ్ స్టెప్, ముందు అనవసరాలన్నీ ఆపేద్దాం. తర్వాత అటువంటి చోట కూడా మౌనంగా ఉండటం నేర్చుకుందాం, వాదించొద్దు. అవసరమైతే 1-2 సార్లు చెప్పి చూద్దాం కుటుంబం అయితే, ఇంక ఊరుకుందాం.
అలా మనం తగ్గించుకుందాం. అదేం అవమానం కాదు, సాధనది. అంటే జ్ఞానస్థాయికి వెళ్తున్నావు, శరీర మనోస్థాయిని వదిలే అహంకారాన్ని ఆపుతున్నావు అంతే. అహంకారం ఎప్పుడు కూడా, అహంకారం అంటే ఏంటంటే శరీర మనస్సుల కలయిక అహంకారం. నేను శరీరం అన్న భావంతో పనిచేస్తుంటుంది. అది వాదిద్దామని చెప్పుద్ది ఎవరితో అయినా సరే, తండ్రితో అయినా, తల్లితో అయినా, కొడుకుతో అయినా, కూతురుతో అయినా, భార్యతో అయినా, భర్తతో అయినా, ఏ బంధంతో అయినా ముందు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా ముందు అంటది. నాకంటే నేను గెలవగలిగితే ఆఫ్టర్ ఆల్ అంటది, గెలవలేకపోతే బోరుని ఏడుస్తుంది. మొత్తానికి వాదన అయితే మొదలు పెడుతుంది. అది ఏడవటమైనా వాదనలో భాగమే. నువ్వు గెలవలేనప్పుడు ఏడుస్తావు, అప్పుడు అది వాదనలో భాగమే. చిన్నపిల్లలు ఏడుస్తారు, పెద్దవాళ్ళు అరుస్తారు. నువ్వు పెద్దవాడివా చిన్నవాడివా అని కాదు, గెలవలేని చోట ఏడుస్తావు, అది కూడా వాదనలో భాగమే. అంటే బాధ కలిగింది. గెలవగలిగిన చోట దాడి చేస్తావు వాళ్ళ మీద, అహంకార తృప్తి కలిగింది. రెండు అహంకార చర్యలే, దుఃఖం అహంకార చర్య, అరవటం అహంకార చర్య. వాటిని ఆపుదాం, నెక్స్ట్ స్టేజ్ అది. ఎందుకని బుద్ధుడు చరిత్ర ఇదే చదువుతుంది, రమణ మహర్షి చరిత్ర ఇదే చదువుతుంది. దీనికోసం చదవాలి అంతే తప్ప వాళ్ళు చెప్పిన బోధలన్నీ మన మహాత్ములు అయిపోయినట్టు మనం వినేసి పుస్తకాలు చదువుకొని ఇంకోళ్ళకి చెప్పడానికి కాదు. ఆచరణకు ఉద్ధరేదాత్మదాత్మానం, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మార్చుకో. అది మోక్షం అంటే. ఇప్పుడు దానికి నేను ప్రయత్నించనా వద్దా అంటే నేనేం చెప్పను, మీరు ఆలోచించండి ఒకసారి. ఎలా చెప్పను అసలు, ఎవరైనా ఎలా చెబుతారు? ఇక్కడ ప్రయత్నించవలసింది ఏంటి? అనవసరపు అన్నీ ఆపేద్దాం. మన జీవితంలో అనవసరపు పనులన్నీ ఆపేద్దాం. అంటే అనవసరపు మాటలు, అనవసరపు చర్చలు, అనవసరపు వాదోపవాదాలు, అనవసరపు విషయాలు, అనవసరపు తలంపులు, అంటే అనవసరాలను గుర్తిద్దాం, వాటిని తీసేద్దాం. అవసరాలను గుర్తిద్దాం, వాటిలో ఘర్షణ వస్తే ఆగిపోవడం నేర్చుకుందాం. మొదటి స్టెప్. ఇవన్నీ అసలు ప్రపంచంలో అవసరంగా? నువ్వు ఎవరి దగ్గర ఆగుతున్నావు? నీ సొంత కుటుంబ సభ్యుల దగ్గర, లేదా నీ బంధుమిత్రుల దగ్గరేగా. ఏమైంది ఆగితే? నీలాంటి సాటి మనిషేగా. కొన్ని రోడ్డు మీద ఏదో వెళ్తుంటే రోడ్డు మీద ఏదో గొడవ అయింది, ఇంకొకళ్ళతో మనకి పరిచయం కూడా లేదు, అయినా గొడవ అయిందా, వాళ్ళదే తప్పు. ఇప్పుడు మనం ఆగితే వచ్చిన నష్టమే ఉంది, మనలాంటి మనిషేగా. ఆగలేకపోవటం అనేది నా అహంకార చిహ్నము. తప్పెవరిదన్నది కానే కాదు ఇక్కడ. బుద్ధుడు తప్పెవరిదన్నది అనలా, రమణ మహర్షి తప్పెవరిది అనలా. నేను ఆగగలను అన్నాడు. ఎందుకంటే జ్ఞానం ఆగగలదు. ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానోదయం కలిగితే ఆగగలుగుతాం. అందుకని జ్ఞానోదయం కలగాలంటే ఇప్పుడు జ్ఞానాన్ని పెంచుకుంటే ఆగటం నేర్చుకుంటే జ్ఞానం పెరుగుద్ది. అన్ని చోట్ల ఆగు, ఏ చోటైనా అడగబాక. నష్టపోతున్నాను నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు నష్టపోకుండా ఆగు, ముందు వాగ్వివాదాల దగ్గర. తర్వాత నష్టపోతున్నాను అన్నా ఆగు. నువ్వు నష్టపోతున్నావు, నీ కోరికలు తీరకపోతున్నా ఆగు. ఏముంది కోరికలు శరీరానికేగా, పంచేంద్రియాలు ఎన్ని వేల లక్షల సార్లు అనుభవించుంటాం పంచేంద్రియ సుఖాలు. ఇప్పుడు తీరపోతే ఒకసారి ఏమైంది? కొన్ని 10 సార్లు తిరగపోతే ఏమైంది? 100 సార్లు తిరగపోతే ఏమైంది? 1000 సార్లు తిరగపోతే ఏమైంది? ఏమి అవ్వదు. ఆగటం నేర్చుకో. ఇక్కడ మోక్షము అనేది పొందేది కాదు, దానికి అడ్డుపడుతున్న విషయాలను తొలగించుకునేది. అది ఎవరి అభిష్టం వాళ్ళది. నేను అహంకారాన్ని ఆపుకోగలనా లేదంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెబుతున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఏదన్నా అనగానే నేను ఎదురు చెబుతాను, ఆగుదాం అనుకుంటాను, చాలాసార్లు ఆగుతాను, మళ్ళీ స్లిప్ అయిపోతుంటాను, మళ్ళీ వెంటనే అనుకుంటాను ఎందుకు అనవసరంగా మాట్లాడానని మళ్ళీ మా వాళ్ళకి చెబుతాను, లేదు లేదు మీరు కానివ్వండి, నేనేదో తొందరపడి మాట్లాడాను అంటాను. వీలున్నంత వరకు నేను చేయవలసినవి వాళ్ళు అడగకుండానే చేసేస్తూ ఉంటాను. ట్రై చేసుకుంటున్నాను, ప్రయత్నించుకోవటం ఎంత ఏం లేదు. శరీర మనోభావాలను అధిగమించే ప్రయత్నం చేసుకోవటం. ఎందుకంటే అహంకారము, శరీరము, మనస్సు కలిసి ఉంటాయి. మొత్తం అన్ని కలిపితే అహం. నేను, నాది, నా వాళ్ళు అంతా కలిపితే అహం. అదే అహంకారము, నేనన్న భావన. అది ఎప్పుడు అన్నీ పొందుదామని, దేన్ని పోగొట్టుకోకుండా ఉందామని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది అహంకారం కావచ్చు, అభిమానం కావచ్చు, అవమానం కావచ్చు, గౌరవం కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా పొందుదాం, పోగొట్టుకోకుండా ఉందామన్న ప్రయత్నంలో ఘర్షణలకు దిగుతూ ఉంటుంది నిరంతరం. ఘర్షణలో బాధకు లోనవుతూ ఉంటుంది, ఎదుటోళ్ళని బాధ పెడతా ఉంటుంది. నువ్వు బాధపడినా అది అహంకార లక్షణమే. ఎందుకంటే నువ్వు గెలవలేని చోట బాధపడతావు.
నువ్వు బాధ పెట్టినా అది అహంకార లక్షణమే. కాబట్టి దాన్ని వదిలేద్దాం. జ్ఞాన లక్షణం కావాలి మనకి. జ్ఞాన లక్షణం ఏంటి? బుద్ధ భగవానుని వలే, రమణ భగవానుని వలే అనేక మంది ఉన్నారు మహాత్ములు. నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెబుతున్నాను అంతే, నా పరిధి చాలా తక్కువ. అది ఎవరికాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ట్రై చేస్తున్నాను, అదే మీతో చెబుతున్నాను. నాకు రాలేదు, నాకు వచ్చింది అనుకోకుండా ట్రై చేస్తున్నాను. అన్నీ సరిపోను దొరుకుతుంటే అందరూ మంచోళ్ళే. అన్నీ సరిపోను ఉన్నాయి. ఇప్పుడు డబ్బు సరిపోను దొరుకుతుంది, కాస్త దాచుకోవడానికి కూడా మిగిలింది, అప్పుడు డబ్బు విషయాల్లో మంచోడిని నేను. సుఖభోగాలన్నీ సరిపోను దొరుకుతున్నాయి, గౌరవాలు సరిపోను దొరుకుతున్నాయి, నాకు కావలసిన అన్ని అభిమానాలు, ప్రేమలు, స్నేహాలు అన్నీ సరిపోను దొరుకుతున్నాయి, కొంచెం ఎక్కువ మిగిల్చుకోవడానికి కూడా ఉన్నాయి, అప్పుడు అందరూ మంచోళ్ళే. అసలు ఒకళ్ళు చెడ్డవాళ్ళని ఎప్పుడు తెలుస్తుంది? సరిపోనప్పుడు. డబ్బు తగ్గితే నువ్వు ఎలా ఉంటావు, అప్పుడు కూడా బుద్ధుళ్ళ ఉండగలగాలి. ఏముంది, ప్రశాంతంగా ఉండు. తగ్గింది, ఖర్చులు తగ్గించుకో, అవసరాలు తగ్గించుకో, కోరికలు తగ్గించుకో, నువ్వు సాధించేసినట్టే. అయితే ఏంటి? బాధతో దుఃఖంతో కాదు, ఇది ఇలాగే ఉంటుంది లోక రీతి అని కాదు. మనం దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకెంత పెంచుకో, తప్పులేదు, ఆ ప్రయత్నాలు చెయ్యి. కానీ లాలస, కోరిక, మోసంతో కాదు, నిశ్రమతో. నువ్వు ప్రతి సుఖానికి కష్టమనే మూల్యం చెల్లించాలి. తెలిస్తే నీకు జ్ఞానం ఎంత కష్టపడాలో నీకే అర్థమైపోద్ది. కష్టపడకుండా సుఖం రాదు. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి, అది మోక్షం అంటే. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికే శరీరం ఇవ్వబడింది. అసలు ఈ జన్మలోనే చేయినా అదే నిదానంగా వచ్చే జన్మకు వస్తుందా అంటే, మోక్షం అనే సాధన ఏమన్నా ప్రత్యేకంగా ఉండుంటే తర్వాత చేద్దాంలేనే ఉన్నాయి. ఇప్పుడు అలవాటు చేసుకోవటమే. ఈ శరీరం ఇవ్వబడింది, బంధాలు పెట్టబడింది, ఇంద్రియాలు పెట్టబడింది, ఈ శరీరంలో ఈ ఇంద్రియాలకి ఈ అవసరాలు పెట్టబడింది, అవి కోరికలుగా మలుచుకోబడింది, అవన్నీ అనుభవిస్తుంటే సుఖభోగాలు తెలిసేలా పెట్టబడింది. ఏంటి అంటే, వీటన్నింటితో ఇటువంటి పంచేంద్రియాల ఈ ఇరుకు శరీరంలో నీ ప్రయాణం ఎలా సాగుద్దో చూసుకో. దాంట్లో జ్ఞానయుతంగా సాగితే మోక్షము. నువ్వు ట్రై చేసి మోక్షంగా వచ్చేయచ్చు, లేదా జంతువుల్లో బ్రతకొచ్చు, దాని కర్మఫలాలు అనుభవించవచ్చు. అంతే, అంతకు మించి ఇంకా జీవితానికి అర్థం పరమార్థం అయితే ఏమి లేదు. అందుకని ఇక్కడ సుఖభోగాలు పెట్టబడినాయి, శరీరంలో సుఖభోగాలు ఇవ్వబడినాయి, అవి అనుభవించాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని ఇవ్వబడింది, పెట్టబడింది కనుక. అదంతా మనకి అమర్చబడిన అమరిక. సృష్టి ఆటలో మనకి శరీరం అమర్చబడిన అమరిక. ఈ అమరికని మనం ఛేదించుకొని జ్ఞానంతో వెళ్ళగలమా? లేదు, ఈ సుఖభోగాలకు అలవాటు పడిపోయి శరీరం నేనే అనుకొని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి సుఖదుఖాలకు లోనవుతూ ఇతరులని సుఖదుఖాలకు లోన్ చేస్తూ బతుకుతామా? అప్పుడు సామాన్య జంతు జీవితం. నీ జ్ఞానోదయం అవ్వదు. జ్ఞానోదయం అవ్వాలంటే ఏమీ లేదు, సింపుల్. నువ్వు బాధపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా అన్ని విషయములలో. అది ప్రాక్టీస్ చేయాలంతే, జస్ట్ ప్రాక్టీస్ చేయాలంతే. ఆ ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. ఇద్దరు వ్యక్తులు తపస్సు చేసుకుంటున్నారు. చెరుకు చెట్టు కింద కూర్చున్నారు. చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్నారు. భగవంతుడు ప్రత్యక్షమైతే మోక్షాన్ని అడుగుదాము అని. అంటే వాళ్ళు అలా తపస్సు చేస్తున్నప్పుడు సందర్భంలో ఒకసారి ఆ వైపుగా నారదుడు వెళ్తున్నాడు, నారద మహర్షి. వాళ్ళిద్దరూ నారద మహర్షికి ప్రణామం చేశారు. ఆయన వచ్చి వీళ్ళని పలకరించారు. ఏనాయనా తపస్సు అది బాగా సాగుతుందా ఏంటి అది అంటే, వాళ్ళు అయ్యా మాదొక చిన్న విన్నపం ఉంది, మీరు దయించి మా కోరిక తీర్చగలరా అని అడిగారు. చెప్పండి అన్నాడు. మేము ఆ విష్ణువు గురించి తపస్సు చేస్తున్నాం, మీరు ముల్లోకాలు తిరుగుతారు కదా, కొంచెం ఆ విష్ణుమూర్తిని మాకు మోక్షం ఎప్పుడు ఇస్తారో కనుక్కుంటారా అని అడిగారు. అయ్యో తప్పకుండా దాన్ని కనుక్కొని మళ్ళీ ఇటు వచ్చినప్పుడు చెబుతానన్నారు ఆయన. సరే, నారదుడు సంచారం చేస్తూ విష్ణులోకం వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ విష్ణువుకు నమస్కరించినప్పుడు విష్ణువుని ఈ విధి అడిగాడు. ఫలానా వాళ్ళు అక్కడ తపస్సులు చేస్తున్నారు కదా తండ్రి, వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పను, వాళ్ళకి మోక్షం మీరు ఎప్పుడు ఇస్తున్నారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి ఏం చెప్పారంటే, అయ్యా విష్ణువు సూది బెజ్జంలోంచి ఏనుగును ఎక్కించే పనిలో ఉన్నారు,
మనం సూది బెజ్జంలో దారం ఎక్కిస్తాం కదా, అలా సూది బెజ్జంలో ఏనుగునెక్కించే ప్రయత్నంలో విష్ణుమూర్తి ఉన్నారు. ఆ పని అవగానే వచ్చి మీకు మోక్షాన్ని ఇస్తారు అని చెప్పమన్నారు అని చెప్పండి అన్నాడు. నారదుడు కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఎలా చెప్పమన్నారు ఏంటబ్బా అని. సరే మనకెందుకు, మహానుభావుడు ఆయనకి తెలియదు ఏముంటుంది అనుకున్నారు. మళ్ళీ ఇటు వచ్చినప్పుడు భూలోకంలో వీళ్ళిద్దరికీ ఆ విషయం చెప్పారు. ఏమని? సూది బెజ్జంలో విష్ణుమూర్తి ఏనుగునెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. సూది బెజ్జంలో మనం దారం ఎక్కించినట్టుగా సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపే ప్రయత్నంలో ఉన్నారు ఇటు నుంచి అటు. ఆ ప్రయత్నం పూర్తి అవ్వగానే వచ్చి మీకు మోక్షాన్ని ఇస్తారు అని. ఇద్దరు విన్నారు. నారదుడు వెళ్ళిపోయాడు. ఇద్దరు చర్చించుకున్నారు. వాళ్ళల్లో ఒకడు అన్నాడు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. ఏ అన్నారు? ఇక మోక్షం రాదు అనే ఆ మాటనే అలా చెప్పాడు ఆయన. మీకు మోక్షం ఇవ్వను అనే మాటనే విష్ణుమూర్తి అలా చెప్పాడు. ఎందుకంటే సూది బెజ్జంలోంచి ఏనుగు ఎలా వెళ్తుంది? వెళ్ళదు కదా, అసంభవమైన విషయం కదా. సూది బెజ్జంలోంచి ఏనుగు వెళ్తుందా? ఆ పనిలో ఉన్నానంటే అర్థం ఏంటి? ఇంక అది ఎప్పటికీ అవ్వదు, నేను రానని. కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. రెండవ వాడు, లేదురా నువ్వు సరిగా అర్థం చేసుకోవటం లేదు, జాగ్రత్తగా ఆలోచించు, ఆయన చాలా తెలివిగా చెప్పారు, మనకు మోక్షం వస్తుంది. ఎందుకంటే చిన్న విత్తనములో అనంతమైనటువంటి పెద్ద మర్రి వృక్షాన్ని ఉంచారు. వృక్షాలన్నీ అలాగే వస్తాయి. చిన్న విత్తనం, దాంట్లో మహావృక్షం ఉంది. చిన్న విత్తనములో మహావృక్షాన్ని అమర్చగలిగిన వాడు సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపలేడా? మన జ్ఞానానికి పరీక్ష పెట్టారు ఆయన. అంటే భగవంతుణ్ణి నువ్వు ఎలా భావించుకుంటావు అని. నమ్మావు కదా, ఎలా భావించుకుంటావు అని. కాబట్టి తప్పకుండా మనకు మోక్షం వస్తుంది, అదే సంభవమే. ఇలాంటి వింతలు మనకు సృష్టి అంతా కనపడుతూనే ఉంటాయి. ఒక చిన్న కణము తండ్రిలోంచి మాతృగర్భంలోకి వెళ్ళి ఇంత మనిషిగా బయటకు వచ్చి తయారయ్యి 100 ఏళ్ళు భూమి మీద బతుకుతుంది. చిన్న కణము, ఎంత చిన్న కణము అదంటే మనం కంటితో చూడలేము, అసలు మన కంటికి కనపడదు. మన కంటితో చూడగలిగిన అతి చిన్న వస్తువు కంటే 1,00,000 రెట్లు తక్కువ ఉంటుంది. అంత చిన్న కణం. ఇంత మనిషి అయితే తిరుగుతుంది భూమి మీద. ఇప్పుడు 900 కోట్ల మంది తిరుగుతున్నారు భూమి మీద, అన్ని కణాలే. అంత చిన్న కణములో ఇంత మనిషిని ఇమిడ్చినటువంటి భగవంతుడికి, ఆ సృష్టి శక్తికి సూదిలోంచి ఏనుగుని అవతలకు పంపలేదా? లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మనం జ్ఞానంతో అర్థం చేసుకోవటం కోసం, మనకు ఎంత జ్ఞాన వికాసము కలిగిందనే దానికోసం ఆయన చెప్పారు అంతే. నువ్వు నా మాట నమ్మట్లేదన్నాడు. రెండో అతనికి అర్థమైంచక్కగా. అని మొదట అతను ఊరుకోరా ఒట్టి మాటలు ఇవన్నీ జరిగే పని కాదు, సూది బెజ్జంలోంచి ఏనుగు ఎక్కడం ఏంటి, ఊరుకోవయా అని. అయినా విష్ణుమూర్తికి అదేం పని, అసలు పనికిరాని పని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. శరీర భావనలో ఉన్నప్పుడు లాజిక్ పని చేస్తూ ఉంటుంది, తర్కం పని చేస్తూ ఉంటుంది. ఎందుకంటే శరీరపరంగా నేను పరిమితుడిని కదా, అది నిజమే. సూది బెజ్జాల్లో ఏనుగైతే ఎక్కదు, అది శరీర భావనలో అయితే నిజమే. కానీ సృష్టిని గమనిస్తున్నప్పుడు విత్తనం నుంచి అద్భుత వృక్షం వస్తుంది. ఒక చిన్న కణము మనిషిగా తిరుగుతుంది, ఒక చిన్న కణము జంతువులుగా తిరుగుతుంది. కంటికి కనపడనంత సూక్ష్మ రేణువులు లాంటి కణము ఒక మనిషి అయి తిరుగుతుంది 100 ఏళ్ళు ఇక్కడ. ఇదంతా సృష్టి విశ్వశక్తి ఆట. అంటే కథది, ఇందాక చెప్పింది కథ. దాన్ని అర్థం చేసుకోవాలి. అలా కొంతమందికి జ్ఞాన వికాసము కలిగినప్పుడు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న ఆయన ఉండిపోయాడు తపస్సుకి. తపస్సు అంటే ఏంటి? తనలో తాను తప్పించడం. అందుకే జ్ఞాన వికాసం కలిగింది. రెండు, ఆయన కూర్చున్నాడు కానీ తనను తాను గమనించుకొని చూడలేదు. సృష్టిని గమనించట్లేదు, తనను గమనించట్లేదు. ఊరిని కూర్చున్నాడు. ఏం చేశాడు మరి? ఆయనకి తోచింది ఏదో చేసుకున్నాడు. అందుకని శరీర భావం పోలేదు కనుక, శరీర భావంలో ఏనుగు శరీరం వేరు, అంత ఉంటుంది. అది సూది దారం ఎక్కెత్తడమే కష్టం, ఏనుగు ఎప్పటికి వెళ్తుంది అనుకున్నాడు. శరీర భావంలో లాజికల్గా అది కరెక్టే కనుక ఇంటికి వెళ్ళిపోయాడు. జ్ఞానోదయం వేరు. జ్ఞానోదయం అయిన చోట ఇన్ని తర్క వితర్కాలు ఉండవు. శరీర భావం నశించిపోద్ది, జ్ఞానభావమే మిగిలిపోద్ది.
ఇటువంటి కథలు మనకు ఎన్నో అందించారు మహాత్ములు, ఊరికిన జ్ఞాన వికాసం కోసం. వీటిని పట్టుకెళ్ళకూడదు. అందుకని మోక్షముకి ఇప్పుడు ప్రయత్నించనా తర్వాత ప్రయత్నించనా అంటే, అసలు మనుషులు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా, మళ్ళీ జాగ్రత్తగానండి, ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా మానవ శరీర నిర్మాణమే ప్రయత్నములో ఉంది, ప్రయత్నముతో ఉంది. నువ్వు ఏదో కర్మ చేయాల్సిందే, ఆ కర్మకు ఫలితం అనుభవించాల్సిందే, సుఖదుఖ భావాలకు లోనవ్వాల్సిందే, మంచో చెడో చేయాల్సిందే, చేసిన దాని ఫలితములు అనుభవించాల్సిందే. అయితే అక్కడికి అది అనుభవించి అయిపోయి అది ఆగిపోతుందా? లేదు కదా. ఫలితములు అనుభవిస్తున్నప్పుడు జ్ఞానోదయం అవుతుంది దాని నుంచి. బాబోయ్ ఈ కష్టం నాకొద్దు, బాబోయ్ ఈ నష్టం నాకొద్దు, బాబోయ్ ఈ ఇబ్బంది నాకొద్దు, బాబోయ్ ఇన్ని బాధలు నేను పడలేను, బాబోయ్ ఇన్ని కష్టాలు నేను అనుభవించలేను, బాబోయ్ నా వల్ల కాదు, ఇన్ని వ్యతిరేకతలు నేను భరించలేను, ఇన్ని అవమానాలు నేను భరించలేను, ఇన్ని అగౌరవాలు నేను భరించలేను, ఇంత లేనితనాన్ని నేను తట్టుకోలేను అనేటువంటిది నీకు అనిపిస్తుంది. జ్ఞానోదయం అన్నప్పుడు ఏమవుద్ది? స్లోగా తిరిగి ఇటువంటి పనులు చెయ్యకూడదు, నేను ఉన్నతంగా జీవించాలి, కష్టాలు తెచ్చుకోకూడదు అనేటువంటిది నీకు వస్తుంది. అందుకే అక్కడ కష్టములు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నష్టములు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ శిక్షలు అనుకుంటే పాపము బోధ చేస్తూనే ఉంది, శిక్ష రూపంలో చేస్తూనే ఉంది. అలాగే పుణ్యము వైపుకి వెళ్తే చూసావా, మంచి పనులు చేయబట్టి హాయిగా ఉన్నాను, సత్కార్యములు చేయబట్టి హాయిగా ఉన్నాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతుకుతున్నాను మంచి పనుల వలన, మంచి ఫలితములు కాబట్టి నేను ఎప్పుడూ మంచి పనులే చేయాలని ఇంకా మంచి పనులు చేసే ఉద్దేశాన్ని పెంచుకుంటూ ఉంటావు. అక్కడ అనుభవం ఉంది, ఆగిపోతే ఎక్కడ స్థిరంగా ఉండదు. అది అక్కడ మంచి పనులు పెంచుకుంటూ వెళ్తూ ఉంటావు. మంచి పెరుగుతుందంటే ఏంటి? జ్ఞాన వికాసం జరుగుతుంది. మంచి ఎవరికి చేస్తావు? చుట్టూ ఉన్న మనుషులకేగా. మంచి అంటే ఏంటి? గొడవైంది, మౌనంగా ఉన్నావు, మంచే. తిట్టలేదు ఎదుటోళ్ళని, మంచే. మోసం చేయలేదు, మంచే. ఇవేగా చెప్పుకుంటున్నావు. ఇప్పుడు అదుపు చేసుకోవాలని. చెడులో ఇవన్నీ ఫలితములుగా వచ్చినప్పుడు ఫలితములను అనుభవించలేక ఇక నాకు వద్దని ఆ పనులు మానేయాలనుకుంటావు. కాబట్టి నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా సుఖదుఖముల మంచి చెడుల కర్మఫలముల శరీరము అనుభవాలనిస్తూ, అనుభవాల అంతం జ్ఞాన రూపంలో నీకు తెలుస్తూ నువ్వు ముందుకు సాగుతూనే ఉన్నావు. మళ్ళీ చేయొచ్చో చేయకూడదని అది అలా జరుగుతూనే ఉంది. దానికి జరుగుతున్న దానికి నీ సంకల్పమును జోడించుకుంటే నేను చేస్తాను అనుకుంటావు. నేననే భావన లేకుండా ఉండంగా మనం. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, జరుగుతున్న దానికి నేనని సంకల్పం పెట్టుకున్నావు అనుకో, చెడు నేను చేశానంటావు, మంచి నేను చేశానంటావు, అవన్నీ నేను అనుభవిస్తున్నానంటావు. ఆ నేనున్నవాళ్ళు చెడు చేస్తాడు. అసలు నేను కలపలేదనుకో, వాడు అసలు చెడు చేయాల్సిన అవసరమే లేదు. వాడి జీవితంలో యాదృచ్ఛికంగా జరిగే వాటిని తీసుకెళ్ళిపోతుంటాడు. ఏదో ప్రయత్నించుకుంటాడు, అంత చెడు చేయడు. ఆ నేను కలుపుకున్నప్పుడు ఇప్పుడు నేను ప్రయత్నించాలా, నేను చెయ్యాలా, నేను వద్దని వస్తుంది. నేను కలుపుకున్నా కలుపుకోకపోయినా జరుగుతుంది అదే. కలుపుకుంటే నేను చేశానని వస్తుంది. అయితే నేను కలుపుకోని వాళ్ళు చెడు మాత్రం చేయరు. వాళ్లే నేను కలుపుకోకుండా ఉండగలుగుతారు. ఎందుకంటే శరీర మనోభావాలను అదుపు చేయగలిగిన వాళ్ళు నేను కలుపుకోరు. సృష్టి తీరులో ఏది జరగాలో అది జరుగుతుంది అనుకుంటారు. ఎందుకని? ప్రారబ్ధము అన్నప్పుడు మరణము తప్పదు. ఎవరికైనా మరణము తప్పదు. శరీర మార్పులకు లోనవుతూనే ఉంటుంది అది శరీరం. దానికి బాల్య కుమార యవ్వన వార్ధక్య దశలు తప్పవు. నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా, నువ్వు మంచిదానివైనా చెడ్డదానివైనా. శీతోష్ణాది స్థితులు తప్పదు. వాతావరణ పరిస్థితులు భరించక తప్పదు. నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా, మంచిదానివైనా చెడ్డదానివైనా భౌగోళిక పరిస్థితులను అనుభవించవలసిందే. ఇవన్నీ తప్పవని జ్ఞానంలో తెలుస్తుంది. అప్పుడు నేను కలుపుకోరు. జీవన ప్రవాహాన్ని అంటే జీవితాన్ని ఒక ప్రవాహంగా భావించుకుని సృష్టి నడకలో సాగిపోతూ తాము చేయగలిగింది చేసుకుంటూ, తాము ఏం చేయగలరో అది చేసుకుంటూ ఉన్నదానితో సంతృప్తి పడుతూ నాకు ఇదే ఇవ్వబడింది. ఎందుకని శరీరం ఇవ్వబడింది, బుద్ధి ఇవ్వబడింది, కాళ్ళు చేతులు ఇవ్వబడినాయి, ఇంద్రియములన్నీ ఇవ్వబడినాయి, ఆలోచన ఇవ్వబడింది, భావములు ఇవ్వబడినాయి, ప్రాణశక్తి ఇవ్వబడింది.
ఇలా బ్రతకమని బ్రతుకు ఇవ్వబడింది, అందులో జ్ఞానం ఇవ్వబడింది. అన్నీ ఇవ్వబడినవి అయినప్పుడు నా జీవితంలో వచ్చేవి కూడా నాకు ఇవ్వబడినవే అనేటువంటి జ్ఞాన భావన వస్తుంది. మళ్ళీ వాళ్ళు జీవన్ముక్తులు. అందుకే వాళ్ళని ఎంతమంది బాధ పెట్టినా వాళ్ళు బాధలకు లోనవరు. బుద్ధుడు బాధపడ్డావు, అవమానపడ్డావు, సిగ్గుపడ్డావు, అహంకారానికి లోనవడు. రమణ మహర్షి అంతే. ఎందుకనంటే ఇవ్వబడిన జీవితం, శరీరం తీసుకోబడుతుంది, మరణము తథ్యము. మధ్య మధ్యలో భౌగోళిక పరిస్థితుల్లో శరీరానికి నువ్వు మంచోడు అయినా చెడ్డోడు అయినా, మంచిదానివైనా చెడ్డదానివైనా, వాతావరణ పరిస్థితుల రీత్యా, వాతావరణ మార్పుల రీత్యా వచ్చే అనారోగ్యములు తప్పవు. చెడ్డవాళ్ళు ఎక్కువ అనుభవిస్తారు, మంచివాళ్ళు లోకరీతి ప్రకారం అనుభవిస్తారు. ఎండ అయితే ఎండ అనుభవిస్తారు, చలి అయితే చలి అనుభవిస్తారు, వర్షం అయితే వర్షం అనుభవిస్తారు. ఏ వైరల్ ఫీవర్స్ వస్తుంటే జనరల్గా అనుభవిస్తారు. ఏ జలుబులో దగ్గులో వచ్చే వైరల్స్ ద్వారా వచ్చే అయితే బ్యాక్టీరియా ద్వారా సహజంగా అనుభవిస్తారు. కానీ చెడు పనులు చేసేవాళ్ళు ప్రత్యేకంగా చెడ్డ పాపకర్మలను వాళ్లే సృష్టించుకుని అనుభవిస్తారు. మంచి పనులు చేసేవాళ్ళు ప్రత్యేకముగా మంచి పనులు చేశారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి పుణ్యము ద్వారా వాళ్ళు చేసిన కర్మల ఫలితములను భోగముల రూపంలో, గౌరవముల రూపంలో అనుభవిస్తారు. ఈ రెండింటికి సంబంధం లేకుండా అన్నీ ఇవ్వబడినవనే జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఏది జీవితంలోకి వచ్చినా దాన్ని అలా స్వీకరించి వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అధికమైన అక్కర్లేదు. ఇవ్వబడింది శరీరం, ఇవ్వబడినవన్నీ వస్తాయి. 3 రకాల స్థితుల్లో నడుస్తూ ఉంటాం మనం: పుణ్యము, పాపము, జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? మొత్తం ఇవ్వబడింది. అసలు ఈ శరీరం ఇవ్వబడింది. ఈ శరీరానికి సమస్త శక్తులు ఇవ్వబడినాయి, సమస్త ఇంద్రియములు ఇవ్వబడినాయి, సమస్త భావములు ఇవ్వబడినాయి. ఇవ్వబడిన వాటిని నేనని భావించుకుంటూ నడుస్తున్న భావన కూడా ఇవ్వబడింది. ఇవ్వబడింది అని తెలిసినప్పుడు ఈ శరీరమునికి ఏం అవసరం అవన్నీ ఇవ్వబడతాయి అనుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక సుఖదుఖములను ఏరుకోరు వాళ్ళు. అందుకే బుద్ధుడి మొహం మీద ఉమ్మూసినా, బుద్ధుడిని తిట్టినా, బుద్ధుడిని చంపబోయినా, ఎంతో మంది ఎన్నోసార్లు నిందించిన, ఆయన మీద ఎన్నో అభాండాలు వేసిన ఆయన అసలు స్వీకరించలేదు. ఎందుకనంటే వీటితో పాటు ఆయనకు వచ్చిన గౌరవాలు తక్కువ కాదు, ఇవి చాలా తక్కువ. 99% ఆయన్ని దేవుడే అని పూజిస్తుంటే, అన్ని గౌరవాలు దొరుకుతుంటే ఒక 1% ఇన్ని వ్యతిరేకతలు వచ్చినాయి. రెండింటిని ఆయన మామూలుగా తీసుకున్నారంతే. ఎందుకనంటే జీవితము, శరీరము ఇవ్వబడినది. ఇవ్వబడిన శరీరము తీసుకోబడుతుంది. మధ్యలో అన్నీ ఇవ్వబడుతూ ఉంటాయి. ఆట అంతే అలా సాగుతూ ఉంటుంది. వాటికి నేను స్పందించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అది ఇవ్వబడింది కదా. పుణ్యము, పాపము, మధ్యలో జ్ఞానము. మనం ఎటు నుంచి పోతున్నాం ఇప్పుడని? పాపము ఇనుప సంఖ్యళ్ళు, పుణ్యము బంగారపు సంఖ్యళ్ళు అన్నారు. కానీ పుణ్యము చేయకుండా జ్ఞానంలోకి రావటం కుదరదు. మంచి పనులు చేసేవాళ్ళు మాత్రమే జ్ఞానంలోకి రాగలుగుతారు. ఎందుకనంటే మంచిలో బంధములు ఉండవు, త్యాగం ఉంటుంది. మంచి చేయాలంటే నువ్వు సర్దుకోవాలి, నీది పెట్టాలి ఇతరులకి. చెడులో అన్యాయం ఉంటుంది, అక్రమం ఉంటుంది, లాక్కోవటం ఉంటుంది, జంతు ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి మంచి చేసేవాళ్ళు నిదానంగా త్యాగ భావన చేత జ్ఞానానికి వచ్చేస్తారు. అందుకని మంచిగా జీవించడం ముందు అలవాటు చేసుకుందాం. ఎదుటి వాళ్ళు ఘర్షణలకు వచ్చినా మనం ఘర్షణ పడద్దు, అవమానించినా అవమానపడద్దు, బాధ పెట్టినా బాధపడద్దు, మనం అనవసరంగా ఎవరిని బాధ పెట్టద్దు. ఇలా చిన్న చిన్న విషయాలు టార్గెట్లుగా పెట్టుకోండి. చిన్నవి, చాలా చిన్నవి పెట్టుకోండి. లోభత్వానికి లోనవద్దు. ఇప్పుడు మన డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది, పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఉంటే ఖర్చు పెట్టుకుంటారు, అప్పులు చేసి కాదు. అప్పు చేసి ఖర్చు పెడితే ఎప్పుడూ తప్పేసలేదు. ప్రాణాపాయ పరిస్థితుల్లో అప్పు చేయడం ధర్మమేమో చెప్పలేను, కానీ అది కూడా చెప్పలేను. ఎందుకంటే మరి తీర్చలేని అప్పు చేస్తే మన వాళ్ళకి ప్రాణాపాయం వచ్చింది, ఓకే అప్పు తెచ్చాం, మన వాళ్ళని బతికించేసుకున్నాం. తీర్చకపోతే ఇచ్చినోడు పోతాడుగా. వాడు కష్టపడి సంపాదించుకుందాక నా వాళ్ళని బతికించుకోవడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టాలిగా. వాడికి ఆ డబ్బు ఎంత అవసరమో. కాబట్టి ఇక్కడ ధర్మ సూక్ష్మం అది కూడా చెప్పలేను. అందుకని మనం చిన్న టార్గెట్లు పెట్టుకుందాం. ఏ విషయములు నాకు బాధ కలుగుతున్నాయో, ఏ విషయములలో నాకు టెంపరమెంట్ వస్తుందో, ఏ విషయములలో నేను స్పందించిపోతున్నానో, ఏ విషయములలో నేను బాధకి దుఃఖములకు లోనవుతున్నానో, ముందు అక్కడ మనోస్థిరతను తెచ్చుకుందాం. అది స్వీయముగా మనమే చేయాలి. నీకెవరు చేయరు. నువ్వేదో మంత్రజపం, యంత్రజపం, తంత్రజపం చేద్దాం అనుకున్నావు అనుకో, నీ భ్రాంతి అది.
అవి తప్పులని నేను అంటలా. మంత్రము అనే దానికి అర్థం చెప్పారు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. అనేక మంత్రాలు అనేక మంది తయారు చేశారు ఎవరు వెళ్ళే మార్గంలో వాళ్ళు. అసలు ఒక్క గాయత్రి మంత్రం చూడండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. విశ్వామిత్ర మహర్షుల వారు తయారు చేశారని చెబుతారు. ఒకవేళ ఏమన్నా నేను తప్పు పలుకుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఆ వైపు ప్రయాణం నాది ఎక్కువ జరగల. స్టార్టింగ్లో తెలుసుకొని వచ్చాను, అంతే. ఆత్మజ్ఞానానికి వచ్చాను. అవన్నీ తక్కువని అస్సలు నేను అంటలా. ఇది అందరు దేవుళ్ళకి ఎవరికాళ్ళు తయారు చేసుకుంటారు. ఆ ఒక్క చోట ఆ దేవుడి పేరు చేర్చుకుంటారు. ఆ దేవుడి పేరు తీసి ఇంకో దేవుడి పేరు పెట్టుకుంటారు. ఆఖరికి ఇది ఇతర మతస్థులు అంటే అసలు ఈ పూజలు ఆచారాలు సాంప్రదాయాలు లేనటువంటి మతస్థులు కూడా ఇప్పుడు ప్రజల్ని ఆకర్షించడానికి ఇవన్నీ వాళ్ళ మతాల్లో వాళ్ళ దేవుడికి చేసుకుంటున్నారు. చాలా చిత్రంగా ఉంటుంది. సుప్రభాతాలు వాళ్ళ దేవుడికి పెట్టుకుంటున్నారు. సుప్రభాతం ఏమీ లేదు. సుప్రభాతం అసలు అది యాక్చువల్గా వెంకటేశ్వర సుప్రభాతం వినపడతా ఉంటుంది. అందులో శ్రీరామచంద్రుడు ఉంటాడు సుప్రభాతంలో. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహ్నికం. నాయన లేవయా, నీ పనులు చేయాలని విశ్వామిత్రుడు నిద్రపోతున్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి లేపాడు. శ్రీరాముడు ఆయనతో పాటు వెళ్ళాడు రాక్షస సంహారానికి, యాగ సంరక్షణకి. దాన్ని వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఆ శ్రీరాముడు పేరు తీసేసి అందరూ సుప్రభాతాలు రాసుకున్నారంటే అది అన్ని మతాల వాళ్ళు పెట్టుకుంటున్నారు. అందుకని ఇక్కడ ఏది గొప్పది కాదు. ఇప్పుడు పేరు మార్చిన వాళ్ళందరూ అసలు ఒరిజినల్ లేదు. ఇప్పుడు మనకి తెలియకుండా పోయింది. ఎవరికళ్ళు మాది ఒరిజినల్ అంటారు. ఇప్పుడు ఏది ఒరిజినల్ అంటే తెలీదు. అన్ని డూప్లికేటింగ్. ఆ పేరు పెట్టుకోవటమే, ఈ పేరు మార్చి ఆ పేరు పెట్టుకోవటమే. మాదే ఒరిజినల్ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు సమూహాలను పోగేసుకోవటానికి అవి ఇస్తారు. మంత్రజపాలు మంత్రదీక్షలు తప్పని నేను చెవటల్లో మళ్ళీ ముందే చెప్పా. కానీ అసలు మంత్రం అంటే ఏంటి అనే అర్థాన్ని పాపం మహాత్ములు ముందే చెప్పి మంత్రాలను ఇచ్చారు. ఏంటో తెలుసా? మననాత్ త్రాయతే ఇది మంత్ర. పదే పదే మననము చేయటము చేత ఏది నిన్ను తరింపజేస్తుందో, ఏది నిన్ను ఆనందంలో ఉంచుతుందో, బంధ విముక్తుణ్ణి బంధ విముక్తురాలిని చేస్తుందో తరింప చేయటం అంటే అది. దానికి దూరం చేయటం, దుఃఖానికి దూరం చేయటం. తరింపు అంటే ఏంటి? మంచి పదం కదా ఇది. హాయి కావచ్చు, ఆనందం కావచ్చు, మనం అనుకున్నది జరగటం కావచ్చు, శాంతి కావచ్చు, ప్రశాంతత కావచ్చు, నిర్మలత్వం కావచ్చు, చెడు లేనితనం, దుఃఖము లేనితనం, నెగిటివిటీ లేనితనం, మొత్తం పాజిటివిటీతో కూడుకుపోయిన తనం తరింపు అంటే. మననాత్ త్రాయితే ఇది మంత్ర. నిన్ను తరింప, నువ్వు పదే పదే మననం చేయటం చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము. కాబట్టి ఒక మంత్రాన్ని ఎందుకు నువ్వు మననం చేయాలనుకుంటున్నావు? అది ఆ మార్గాలు ఏర్పరిచిన వాళ్ళు చెబుతారు. అలా మార్గాలు ఏర్పరుచుకున్నారు కొంతమంది, దేవుళ్ళు, దేవతలు, విధానాలు, పద్ధతులు, మతాలు, ఇవన్నీ వాళ్ళు అలా చెబుతారు. నువ్వు అందులో ఉంటే ఓకే, అది నీ ఇష్టం. కానీ అక్కడ ఆ మంత్రాన్ని తయారు చేసినటువంటి మహాత్ములే చెప్పారు, మంత్రము గొప్పది కాదు, మననము గొప్పది. మననము కూడా గొప్పది కాదు, మననము వలన తరింపు కలగాలి, అప్పుడు అది మంత్రం అవుతుంది. అంతే తప్ప అన్ని మంత్రములు కావు అన్నారు. కాబట్టి ఈ పేర్లు మార్చేసి డూప్లికేట్లు ఎన్ని తయారు చేసుకున్నా మేము కూడా ఏదో చేశాము, మాకు కూడా అన్నీ వచ్చని చెబుదామనేటువంటి డాంబిక ప్రయత్నమే తప్ప తరింపు లేదుగా. అందుకని నిజమైన మహాత్ములు తరింపు రహస్యాన్ని ముందే చెప్పారు. నాయన, ఇటువంటి వాళ్ళు బోళ్ళు వస్తారు, మంత్రాలను అనేక రకాలుగా తయారు చేసేస్తారు, వాళ్ళు మంత్రదీక్షలు ఇచ్చేస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద మాంత్రికులై గురువులై కూర్చుంటారు, అనేక రకాల చిత్ర విచిత్ర చర్యలు చేస్తారు, మంత్రాలను మళ్ళీ యంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు. ఒకటి కాదు నాయన, మానవ ప్రవృత్తిలో బోల్డ్ జంతు ప్రవృత్తి ఉంటుంది. అందుకని దాని యొక్క పూర్ణార్థాన్ని మేము చెప్పేస్తున్నాం. మీరు ఆ విధంగా కనిపెట్టండి ఏది సరైనది అంటే. మననాత్ త్రాయతే, పదే పదే మననం చేయటం చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము. అంతే తప్ప మంత్రం అనేది ప్రత్యేకంగా ఉండదు. ఇప్పుడు మనం మననం ఏం చేద్దాం? మోక్షం కావాలి, మోక్షం కావాలని మననం చేయడానికి మోక్షం లేదు అక్కడ. మోక్షం పదార్థం కాదు, మోక్షం ఒక అప్సరస కాదు, మోక్షం ఒక అందమైన యువకుడు కాదు, ఒక అందమైన యువతి కాదు, మోక్షం ఒక అమృత భాండాగారం కాదు, మోక్షం బంగారం కాదు, మోక్షం వజ్ర వైఢూర్యాలు కాదు,
మోక్షం అసలు పదార్థమే కాదు, మోక్షం అసలు దేనికి సంబంధం లేని ఒక స్థితి, భావన, దుఃఖరాహిత్య స్థితి. నా మనసులో దుఃఖము లేదు. దుఃఖం లేని చోట ఏముంటుంది? ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆనందంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. సుఖంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. అన్నీ ఉంటాయి అక్కడ. దుఃఖరాహిత్య స్థితి అంతే. అది మోక్షం. అది ఎప్పుడు వస్తుంది? దుఃఖం ఎందుకు కలుగుతుంది? శరీర భావన చేత, మనస్సు శరీరముతో కలియుట చేత, మనోశరీరాలు కలిసి నాకు కావలసినవన్నీ నేను పొందాలి, నేను అనుకున్నవే జరగాలనే ప్రయత్నం చేయటం చేత దుఃఖమునకు గురవుతున్నాను. అహంకారము భేదత్వమును చూపించి వాళ్ళు నన్ను ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు నాకంటే బాగా బతుకుతున్నారు, వీళ్ళు నన్ను అవమానించారని అహంకారము అవమానాలకు లోనవుతుంది, లేదా అహంకారములకు లోనే ఎదుటి వాళ్ళని అవమానపరుస్తుంది. బాధలకు లోనవుతుంది, లేదా ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంది. ఏదో ఒకటి చేయగలుగుతున్నావు నువ్వు, అయితే బాధించగలుగుతున్నావు, లేదా బాధకు లోనవుతున్నావు, అయితే అవమానిస్తున్నావు, లేదా అవమానాన్ని పొందుతున్నావు. ఇదంతా అహంకార చర్య, శరీర భావన. ఇక్కడ దుఃఖం ఉంటుంది ఎప్పుడు. దుఃఖ రాహిత్య స్థితి అంటే ఏంటి? ఈ భావాలను మనం పోగొట్టుకోవాలి. నేను అవమానపడకూడదు. ఈ మంత్రాన్ని జపం చేయి. వాళ్ళందరూ మామూలు మనుషులే, నాలాంటి మనుషులే, దేహభావనలో ఉన్నారు. వివరంగా చెప్పుకుంటున్నాం. జ్ఞానస్థాయి దేహస్థితిలోనే ఉంది. దేహ మనోస్థితుల్లో జ్ఞానస్థాయి ఉంది. అంటే జ్ఞానాన్ని దేహానికి అనుకూలంగా, మనసుకు అనుకూలంగా, కోరికలకు అనుకూలంగా వాడుకుంటున్నాం, అహంకారానికి అనుకూలంగా. ఎందుకంటే జ్ఞానం లేకుండా ఈ చేయటం కూడా కుదరదు. అప్పుడు జంతు స్థాయిలో ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిని దాటించాలి అంటే మనకున్నదేంటి? తద్వారా మనకు వచ్చే కర్మఫలములేంటి? అవమానము, దుఃఖము, బాధ, కష్టము. కాబట్టి నేను అవమానమునకు లోనవను. బుద్ధుడు మొహం మీద ఉమ్మూస్తే ఎందుకు అవమానములకు లోనవ్వలేదు అంటే ఆయనకి జ్ఞానోదయం జరిగింది. జ్ఞానోదయం అంటే మళ్ళీ చెబుతున్నా, జ్ఞానమును మనస్సుకు, శరీరమునకు, అహంకారమునకు అనుగుణముగా వాడి బయటకు వెళ్ళి ప్రపంచంలో అన్ని పొందాలని ఆయన అనుకోవట్లా. శరీరము ఇవ్వబడింది, అది మళ్ళీ ప్రపంచము చేత తీసేసుకోబడుతుంది. సృష్టిచే ఇవ్వబడిన శరీరము సృష్టిలో కలిసిపోద్ది. అప్పటి వరకు నేను నిర్వాణ స్థితిలో నా జ్ఞానంతో నేను హాయిగా ఉంటాను. పోయే శరీరం గురించి నాకెందుకు? ఈ శరీరంతో నేను ఎన్ని పోగేసుకున్నా అవన్నీ ఇక్కడే వదిలేస్తాను. అసలు శరీరం కూడా వదిలేస్తాను. ఇప్పుడు శరీరం కూడా వదిలేస్తానన్నప్పుడు సంపదలను ఏం చేసుకోను? నేను నా వాళ్ళని ఏం చేసుకోను? శరీరం ఉందన్నాడు, ధర్మంగా ఉందాం. అది అత్యంత మోహమైన బంధంగా, బాధించే బంధంగా ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? సత్యం అది కాదు కదా. అది జ్ఞానోదయం అంటే. అంతే, అద్భుతమేం లేదు. అందుకనే ఆయనకి దుఃఖం కలగట్లేదు. అవమానించిన చంపుతానన్నా. ఇప్పుడు దాన్ని మనం కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. కొంచెం కొంచెం చెప్పుకుందాం. అవమానం వచ్చింది, నేను అవమానపడను. కోపం వచ్చింది, నేను ప్రదర్శించను. మననం చేయి. కోపం వచ్చింది, నేను కోపగించుకోను. నా కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా తప్పు రైట్లు అనేది నాకు అనవసరం. అసలు ఎవరి తప్పు అయినా కోపగించుకోను. శాంతంగా ఉంటాను, కోపగించుకోను. శాంత మంత్రాన్ని మననం చేయి. కోపగించుకోను అనే మంత్రాన్ని మననం చేయి. కోపం పోయే వరకు, శాంతంగా ఉండగలిగే వరకు మననం చేస్తానే ఉండు. ఒకవేళ మళ్ళీ తప్పిందనుకో, మళ్ళీ మననం చేస్తానే ఉండు. అది తరింపు అంటే ఏంటో తెలిసి అది నీకు వచ్చేయాలి. ఆ విషయంలోంచి నువ్వు బయటకు వచ్చేయాలి. అది తరింపు. అలా మళ్ళీ రెండోది పెట్టుకో. డబ్బు పోతుందని బాధపడను, లోభత్వానికి గురవను, అధిక డబ్బు కోసం ప్రయత్నించను, మోసాలు చేసి తెచ్చుకోను. నాకున్నదాంతో నేను సంతృప్తిగా ఉంటాను అనే సంతృప్తి మంత్రాన్ని మననం చేయి. నువ్వు అలా నీలో ఉన్నటువంటి సమస్త గుణములు నువ్వే చూసుకో, నీకు తెలుస్తాయి. కొంతమందిలో ఇవన్నీ ఉండకపోవచ్చు, కొంతమందిలో ఆల్రెడీ కొన్ని దాటేసి ఉండొచ్చు, లేదా కొంతమందిలో అన్నీ ఉండొచ్చు. మీ ఇష్టం అది. అది ఒక్కొక్కటి పట్టుకో, కొద్ది కొద్దిగా అనుకో. అంటే నీకు వచ్చిన సంఘటన బట్టి, ఆ రోజు సంఘటన బట్టి నేను ఇలా ఉండకూడదు, జీవితం ప్రశాంతంగా గడపాలి, అవమానానికి లోనవ్వకూడదు, బాధకు లోనవ్వకూడదు, దుఃఖానికి లోనవ్వకూడదు, లోభానికి లోనవ్వకూడదు, కామక్రోధ మోహ లోభ మద మత్సర అరిషడ్వర్గాలకు లోనవ్వకూడదు, నేను ఎటువంటి చెడుకి లోనవ్వకూడదు, ఇతరులకు నా వలన ఎటువంటి చెడును కలిగించకూడదు, నేను ప్రశాంతంగా ఉంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలని ప్రశాంత మంత్రాన్ని మననం చేయి.
సంఘటనలు వచ్చినప్పుడల్లా ప్రశాంతత ప్రశాంతత, శాంతి శాంతి గుర్తు చేసుకో. నువ్వే నీకు చెప్పుకో, శాంతి శాంతి, శాంతిగా ఉండాలని చెప్పుకొని, మనసుకు చెప్పుకొని, బుద్ధికి చెప్పుకొని, అహంకారానికి చెప్పుకొని, గుణాలన్నింటినీ శాంతిలో స్నానం చేయించేయి. ప్రశాంత గంగలో మునకేసి లెగుస్తూ ఉండు. మననం చేయి. మననాత్ త్రాయతే. అందుకని మోక్షం కోసం ప్రయత్నించాలా అంటే నువ్వు మోక్షం కోసం ఎవరో ప్రయత్నించక్కర్లా. ఇప్పుడు జీవించే జీవితములో సద్గుణాలను అలవరుచుకోవటమే మోక్షము. మోక్షం వచ్చేది కాదు, పోయేది కాదు. మోక్షం అనేది దుఃఖరాహిత్య స్థితి. అది ఎప్పుడూ అక్కడే ఉంది. దానిపైన దుఃఖం ఉంది. దుఃఖాన్ని తొలగిస్తే మోక్షమే ఉంది. దుఃఖము శరీర భావనలో కలుగుతున్నది. అందుకని ఎవరికి వాళ్ళం ఇప్పుడు ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నించి మనం దాన్ని సాధించుకోవాలి. లేదు నేను ప్రయత్నం చేయను, నేను ఏ ప్రయత్నం చేయను అంటే అది కూడా అడిగారు. ఇప్పుడు ప్రయత్నించాలా? లేదు దానంతట అదే వస్తుందిలే అని మంచి పనులు చేసుకుంటూ కొద్ది కొద్దిగా సాధనలు చేసుకుంటూ గడపాలా అంటే ఇప్పుడు నేను చెప్పింది కొద్ది సాధనలోనే చేయగలరా మీరు? లేదు నేను అసలు మొత్తం మంచిగా ఉంచుకోగలను అని ఉండగలరా? అది సామర్థ్యం, జ్ఞాన సామర్థ్యం, నేను ఉండగలిగిన సామర్థ్యం. ఇప్పుడు నేనే చాలాసార్లు స్లిప్ అయిపోతాను. చాలాసార్లు నేను నా కుటుంబ విషయాలు వచ్చినప్పుడు నా కొడుకో నా కూతురు బాధకు లోనవుతాను. అయ్యో నా వాళ్ళు తొందరగా సెటిల్ అయితే బాగుండు, ఎలా బతుకుతారో, నేను వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ వదిలేశానే, ధన సంపాదన వదిలేశానే, నాకు ధనం లేదే, రేపు నా భార్య పిల్లలు కష్టాలు పడతారేమో, ఎలా నా బాధ్యత కదా వీళ్ళని చూడటం అని నాకు బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. మరి నాకు పోలేదు అది. కానీ నేను మరి జీవితకాల మౌనం పెట్టుకొని, అది కూడా నేను ఆధ్యాత్మిక ఆసక్తితో కాదు, మళ్ళీ చెబుతున్నా, నా కుటుంబ పరిస్థితుల్లో వచ్చినటువంటి ఘర్షణల వలన అన్నీ వదిలేసి, సమస్తం వదిలేసి, అన్నీ వాళ్ళకే అప్పచెప్పేసి, అంటే నాదేమి లేదు నిజంగా, కుటుంబ సంబంధ వ్యాపారాలే నిర్వర్తించుకుంటూ వచ్చాను. అసలు నాకు ఏ హక్కు లేదు దేని మీద. అయితే ఇది కుటుంబం కాబట్టి అందరితో పాటు కలిపి చేసుకుంటూ వచ్చాను. అప్పుడు అది చాలా భారీ ఎత్తులో వైభవంగా సాగే జీవితం. దాన్ని సమస్యల వలన వదిలేశాను, మొత్తం వదిలేశాను. మౌనంగా ఇంట్లో కూర్చున్నాను. ఇప్పుడు మరి నా భార్య పిల్లలు నా ఆధారత, నా మీదే ఆధారపడి ఉన్నారు, సెటిల్ అవ్వలేదు. కాబట్టి నాకు ఆ భావం ఉంది, నేనే చెబుతున్నాగా. కానీ నేను బాధపడకుండా ఉండలేకపోతున్నాను, దుఃఖపడకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు. విడిగా నాకు ఇప్పుడు డబ్బు కావాలని కాంక్ష లేదు. కాంక్ష ఉంటే ఎన్ని బాధలున్నా వదిలేవాడిని కాదుగా. కాంక్ష లేదు, కానీ నా వాళ్ళు ఏమవుతారు, అయ్యో నేను వదలకుండా ఉండి డబ్బు ఉండేదేమో కదా, వీళ్ళు హాయిగా బతికేవాళ్ళేమో కదా, వీళ్ళకి ఇంకొంచెం సుఖ సౌకర్యాలు ఉండేవేమో కదా అని కుటుంబ సభ్యులను చూసి వస్తుంది. నాకు అసలు సొంతగా నాకు రాదు. నాకేమున్నా హాయిగా ఉంటాను. అలా మరి చెప్పలేము మనం ఆ సామర్థ్యం అనేది ఎప్పుడు వస్తుంది అని. ఇప్పుడు అదే విషయంలో బుద్ధ భగవానుడు అసలు కుటుంబాన్నే వదిలేయగలిగాడు ఆయన. అలా కుటుంబాలను వదలమని నేను చెప్పట్ల, బుద్ధ భగవానుడు కూడా చెప్పలేదండి. ఎందుకంటే మళ్ళీ విషయం తెలుసుకోండి, ఎప్పుడు కుటుంబ జీవితమే ఉత్తమమైనది అని మొత్తం ఆధ్యాత్మిక చరిత్ర చెబుతుంది. ఆధ్యాత్మికతలో మహాత్ములు ముందే చెప్పేశారు, గృహస్థు జీవితం అన్నిటికంటే ఉత్తమమైనది అని. ఎందుకంటే ఇలా వదిలి పారిపోతారని తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ ఉత్తమమైన విషయాలు చెప్పారు. బుద్ధుడు తెలియకొచ్చాడు. అంటే ఇక్కడ ఉంటే కుదరదేమో, నేను సాధించుకోవాలని అనేక మంది గురువుల దగ్గరికి తిరిగాడు పాపమైన ఫస్ట్. ఆ గురువులందరి దగ్గర అనేక సంవత్సరాలు ఉండి, అబ్బాయి వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఊరికినే వీళ్ళు ఏదో వీళ్ళకి తోచిన విధానాలు పెట్టి ఏదో గందరగోళంగా చెప్పి ప్రజల్ని నమ్మిస్తున్నారు తప్ప నిజమైన మోక్షం వీళ్ళకి తెలియదు అనే విషయాన్ని తెలుసుకొని ఎవరిని విమర్శించాల. ఆయన దారిని ఆయన వెళ్ళి సొంతగా ట్రై చేసుకొని ఆయన జ్ఞానోదయాన్ని పొందారు. అది జరిగింది. దానికి ఆయనకి 7 నుంచి 11 ఏళ్ళు పెట్టింది. కొన్ని చోట్ల 7 ఏళ్ళు అని రాశారు, కొన్ని చోట్ల 11 ఏళ్ళు అని రాశారు. ఏదో అదైతే సంవత్సరాల కాలమే పెట్టింది. అయితే ఆయన జ్ఞానోదయం కలిగిన తర్వాత తిరిగి తన ఇంటికి వచ్చారు, రాజ్యానికి వచ్చారు, తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు, భార్యాపిల్లల దగ్గరికి వచ్చారు. ఆయన్ని బుద్ధ భగవానుణ్ణి ఆయన కుటుంబ సభ్యులందరూ అనుసరించారు కూడా, ఆయన బంధుమిత్రులందరూ అనుసరించారు కూడా, చాలామంది అనుసరించారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు భార్య అడిగింది ఆయన్ని, ఏమండి
భార్యని వదిలిపెట్టి ఇలా కొడుకుని వదిలిపెట్టి అర్ధరాత్రి లేచి వెళ్ళిపోవడం మీకు ధర్మమేనా? ఒకవేళ మీకు అంత జ్ఞానాసక్తి ఉంటే మీరు ఇంట్లో ఉండే ఇక్కడ చేసుకోవచ్చు కదా అని అడిగింది ఆవిడ. అంటే ఆయన అప్పుడు ఆ విషయం నాకు తెలియదు అని చెప్పారు. ఆ విషయం తెలియక వెళ్ళిపోయాను అని చెప్పారు ఆయన. తర్వాత ఆయన కొడుకు ఆయనతోనే ఉన్నాడు, బుద్ధుడితోనే ఉన్నాడు, రాహులుడు ఆయన కొడుకు. వాళ్ళ భార్య పిల్లలు అందరూ అనుసరించారు ఆయన్ని. కాకపోతే చరిత్రలో ఆ విషయాలు మళ్ళీ ఘనంగా చెప్పబడవు. ఎందుకని బుద్ధుడి యొక్క ఘనతని, ఆయన పొందిన నిర్వాణాన్ని చెప్పడమే చరిత్ర యొక్క ఉద్దేశం. మనుషులు నిర్వాణాన్ని పొందొచ్చు అని. అంతే తప్ప ఆయన మళ్ళీ కుటుంబాన్ని వదలలేదు. రమణ మహర్షి ఇంటి నుంచి వచ్చేశారు, కానీ మళ్ళీ తర్వాత ఆయన ఇల్లంతా ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన తల్లిగారు ఆయనతోనే ఉన్నారు, తండ్రి గారు లేరు. ఆ తల్లిగారి పేరు మీద తల్లి ఎంత గొప్పదని నిర్వచించటానికి మోక్ష పురుషుడు ఏనాడు అసలు ఏ కార్యము నేనని తలపెట్టని, నేననే భావనతో మాట్లాడని, నేననే పదమే ఉపయోగించలేదు ఆయన. అనంతాత్మస్వరూపుడిని అన్నారు అంతే. అహంకారపూరితమైన ఒక్క మాట కూడా మాట్లాడాలి జీవితకాల పర్యంతము. అటువంటి మహానుభావుడు తల్లి యొక్క వైశిష్ట్యమును అంటే విశేషతను చెప్పడానికి వారి తల్లిగారు చనిపోతే వారి తల్లిగారిని సమాధి చేసి ఆ సమాధికి మందిరం కట్టి పైన శివలింగం పెట్టి మాతృభూతేశ్వరాలయము అమ్మను పూజించుకోండి అని చెప్పారు. ఆయన కూడా అక్కడ కూర్చునేవారు. ఎవరు తక్కువ చేయలేదు. శంకరాచార్యుల వారు చివరి రోజుల్లో తన తల్లికి అన్ని కార్యములు చేయడానికి ఆయనే వచ్చారు. వస్తానని చెప్పి మరీ వెళ్ళారు. అక్కడ ఎవరు కుటుంబాలు వదిలిపెట్టి పారిపోలేదు. అసలు అలాంటిది లేనే లేదు. ఆ విధానమే తప్పు. ఎందుకని నువ్వు అందులో ఉంటేనే పంచేంద్రియముల యొక్క రాపిడి జరుగుతుంది, అహంకార రాపిడి జరుగుతుంది, సుఖదుఖముల రాపిడి జరుగుతుంది. అందులోంచి జ్ఞానోదయం వైపు ప్రయాణం సాగించాలి. అది అలా కూర్చబడిన శరీరం మంది. కాబట్టి మీరు మీలో ఉన్న గుణములను తీసుకోండి. మీకు కోపం ఎక్కువ, లేదా ప్రతిదానికి బాధపడిపోతారా, అవమానపడిపోతారా, అహంకారపడిపోతారా, ఏదో చూడండి, దాన్ని మననం చేయండి. నేను దానికి లోనవ్వకూడదు, శాంతంగా ఉండాలి. అలా ఒక్కొక్కటే మననాత్ త్రాయితే మననం చేసుకుంటూ వెళ్ళిపోండి. కాదు ఇవేమీ నేను చేయలేను, నాకు ఆ సామర్థ్యం లేదంటారు. నేనే చెప్పాక నా కుటుంబ సభ్యులు గుర్తొస్తే నాకు బాధగా ఉంటుందండి. నేను పైగా నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు దాటుతోంది. నిదానంగా వృద్ధాప్యం ఇబ్బంది పెడుతుంది. శారీరక బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే నన్ను నేను కొంచెం తగ్గించుకోగలుగుతున్నాను, కానీ ఇబ్బందులన్నీ గుర్తొస్తున్నాయిగా. నాకు శరీరం బాధ పెడుతుందని తెలుస్తుంది, మనసు బాధపడుతుందని తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటుంది. నేను ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చెబితే నేనేదో అంటాను, మళ్ళీ తర్వాత అనుకుంటాను ఎందుకన్నాను అలా అనకుండా ఉంటే పోయేదని. అది మన ప్రయత్న సామర్థ్యం. కానీ ఆపను కాబట్టి మీకు చెబుతున్నాను మననాత్. మళ్ళీ ఇది వద్దు, ఇది చేయకూడదు అనుకుంటా ఉంటాను, మననం చేసుకుంటూ ఉంటాను, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాను. అదే మీకు చెబుతున్నాను. అది మీ సామర్థ్యం. దానికి ఎంత టైం పడుతుంది అనేది తెలియదు మనకి. కానీ కాలంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఎందుకంటే నాకు వచ్చినాయి మార్పులు. నాకు రావడం అనేది సామాన్యమైన విషయం. అసలు మహాత్ములు మారిపోయి చూపించారు కదా. బుద్ధుడు, రమణ మహర్షి ఇటువంటి వాళ్ళందరూ మారిపోయి చూపించిన వాళ్ళేగా. మనం దేవుళ్ళని ఆరాధిస్తూ గురువులు మహాత్ములని ఆరాధించిన వాళ్ళందరూ మారిపోయి చూపించిన వాళ్ళే. కాబట్టి మీరు మార్పు మంత్రానికి ప్రయత్నించండి. మీలో ఉన్న చెడుని పోగొట్టుకోవటానికి దాన్ని మననం చేయండి. నా అహంకారం పోవాలి, నా కోపం పోవాలి, నా లోభత్వం పోవాలి, నాకు ధనం పట్ల ఉన్న పిచ్చి పోవాలి, అవసరానికి ధనం, కోరికల పట్ల ఉన్న పిచ్చి పోవాలి, భయం పోవాలి. అలా ఏదైతే అది దాన్ని మననం చేసుకొని పోద్ది. అంతే పోద్ది ఏదైనా. ఎందుకంటే మననాన్ని మించినటువంటి తపస్సు ఇంకోటి లేదు. అదే తపస్సు. చెడునంతా పోగొట్టుకుంటే మిగిలిపోయింది మోక్షం. మోక్షాన్ని సాధించక్కర్లా. ఎందుకంటే ఉన్నదంతా అనంత ఆత్మశక్తి స్వరూపమే. ఉన్నదంతా అనంత ఆత్మశక్తే. దానినే మనం సృష్టిగా భావించుకుంటున్నాం, జీవులుగా భావించుకుంటున్నాం, వేరువేరుగా భావించుకుంటున్నాం, నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నాం, అలా జీవిస్తున్నాం. కనుక ఇన్ని రకాల బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, చెడంతా ఏర్పడింది, మంచంతా ఏర్పడుతుంది. ఇదంతా ఒక్కటే అనేది అన్నప్పుడు చెడు లేదు, మంచి లేదు, జ్ఞానం మిగిలిపోద్ది. అదే జ్ఞానోదయం. ఆ మిగిలిపోయింది మోక్షం. సృష్టి భావనలో చెడు మంచి ఏర్పడుతుంది, కానీ ఒరిజినల్గా ఉన్నది అనంతాత్మశక్తి.
ఒరిజినల్గా ఉన్నది అదే, శాశ్వతమైనది అదే, సృష్టిగా ఉన్నది కూడా అదే అని సత్యము తెలిసినప్పుడు పుణ్యం లేదు, పాపం లేదు, మంచి లేదు, చెడు లేదు, జ్ఞానం మిగిలిపోద్ది. అదే జ్ఞానోదయం. కాబట్టి మోక్షం అక్కడే ఉంది, నేను సాధన చేయక్కర్లా. దానిని కనపడనీయకుండా అడ్డుపడుతున్న పుణ్యపాపాలు తొలగించుకో, అది నీ ప్రవర్తనలో ఉన్నాయి. పుణ్యం అంటే మంచి కార్యాలు చేయని వాళ్ళు ఎవరు జ్ఞానానికి రాలేరు కనుక మంచి కార్యాలు చేస్తూ చెడుని తొలగించుకో. చెడుని ఎలా తొలగించుకోవాలి? భావ మననము, మననం చేసుకో, అంతే కూర్చొని. అదే ధ్యానము, అదే తపస్సు. ఒక్కొక్క చెడుని ఏరి బయట పారేసేయాలి. నీలోంచి తొలగిపోయే వరకు మననం చేసుకుంటానే ఉండు. నీకు తెలిసిపోద్ది, నాకు ఇప్పుడు ఈ చెడు భావన పోయింది అని నీకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అలా ఒక్కొక్కటి పోగొట్టుకో. ఆ పోగొట్టుకోవడానికి ఈ ఆధ్యాత్మికత. ఒకవేళ అలా పోగొట్టుకోలేనేమో అని ఒకవేళ అంటే, నేను ఆ సాధన చేయలేను అంటే, ఎవరు అసలు ఏ సాధన చేసినా చేయకపోయినా నీ శరీర నిర్మాణమే సాధనాయుతంగా ఉంది. నువ్వు పొందాలి, అన్ని అనుభవించాలి, ఆకలి దప్పులున్నాయి, కోరికలున్నాయి, వాటికి ప్రయత్నించాలి, వాటి ద్వారా సుఖదుఖాలకు లోనవుతావు. ఆ సుఖదుఖానుభవాలు నీ జ్ఞానాన్ని మిగిల్చి, బాబోయ్ మళ్ళీ ఇవి వద్దు, ఇవి చేయకూడదనే భావాన్ని కల్పించి, ఇవి మంచివి, ఇవి చెయ్యాలనే భావాన్ని కల్పించి నీకు అలా జ్ఞానాన్ని అవి నేర్పిస్తూనే ఉంది. నువ్వు ప్రయత్నించి నేర్చుకుంటావా, అది నేర్పిస్తే నేర్చుకుంటావా, అది నీ ఇష్టం. రెండు ఇంచుమించు ఒకలానే ఉంటాయి. కానీ నేను అని కల్పించుకున్నప్పుడు, నేను చేస్తున్నాను ప్రయత్నము అన్నప్పుడు, కొంచెం నేను ముందుకెళ్తున్నాను అని నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి భావంతో, నేను సాధన చేసుకుంటున్నానని భావంతో వెళ్తాం. నేను ఏ ప్రయత్నము చేయటం లేదు అన్నప్పుడు, నేను అసలు మామూలుగా జీవిస్తున్నానేమో, ఇదంతా మామూలు జీవితం అని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళు ప్రయత్నమే జరుగుతుంది. ఎందుకంటే సుఖదుఖ అనుభవాలకు లోనయ్యే ప్రతి వాళ్ళకి అంతిమంలో మిగిలేది జ్ఞానం. అనుభవం అంతిమం జ్ఞానం. ఆ జ్ఞానం ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని చెబుతుంది. ఇన్ని కష్టాలు పడ్డాను కాబట్టి మళ్ళీ ఈ పని చేయొద్దని చెబుతుంది. ఎన్ని సుఖాలు పొందుతున్నాను కాబట్టి మళ్ళీ మంచి చెయ్యాలని చెబుతుంది. అలా మొత్తానికి వాళ్ళు కూడా మారుతారు. ఇది ఒకే సమయంలో జరుగుతుందా? ప్రయత్నించే వాళ్ళు ఎక్కువ పొందుతున్నారా, ప్రయత్నించిన వాళ్ళు తక్కువ పొందుతున్నారా? ఈ తీర్పు చెప్పటం అసాధ్యం. అది సృష్టి నడక. కొందరు యాదృచ్ఛికంగా ఒక్క సంఘటనతో అతి మంచి వాళ్ళు జ్ఞానులు అయిపోతూ ఉంటారు. ఏదో ఒక్క సంఘటనే జరుగుద్ది, ఒకే ఒక్క సంఘటన జరుగుద్ది జీవితంలో, అది మార్పులు తెచ్చేస్తుంది. చెప్పలేము ఎప్పుడు ఎవరికి ఏ మార్పు వస్తుందో. అందుకని మనం ప్రస్తుతం మనకు తెలిసింది కనుక, నేననే భావన ఉంది కనుక, మనకు తెలుస్తుంది కనుక మనం మంచిగా బతికే ప్రయత్నం చేసుకోవడానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాం అంతే. అంటే మనలో జ్ఞానోదయాన్ని, జ్ఞాన వికాసాన్ని కలిగించుకోవటానికి జ్ఞాన ఎరుకను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా అడగండి, చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.